చదవబడినటువంటి లేఖనాలు కనుక మనం గమనించినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వాక్యాలు మనం చదువుకున్నాం. అలాగే రెండవ లేఖనముగా లూకా సువార్త 24వ అధ్యాయము 21, 22, 23 వాక్యాలు, ఈ రెండు లేఖనాలు కూడా మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కాలపు ప్రవక్త ఏదైతే ఆయన పొందుకున్న ప్రత్యక్షతల మీద ఏ ప్రసంగాలైతే ఆయన బోధించారో ఆ ప్రసంగాలు మనకి పుస్తక రూపంలో మనకి అందుబాటులోకి వచ్చాయి. హల్లెలూయా. దాదాపుగా 1200 వర్తమానాలు పైగా ఆయన జీవిత కాలంలో బోధించారు. హల్లెలూయా. మరి అందులో మా చేతికి వచ్చేటప్పటికి 330 దాకా వర్తమానాలు తెలుగులో మాకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మేము ఎక్కువగా ఈ వర్తమానాలను ప్రసంగించలేకపోతున్నాం. హల్లెలూయా. మరి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే ఇంకా చాలా ప్రసంగాలు ఉన్నాయి కనుక ఇంగ్లీష్ వచ్చినటువంటి వారు ఆ ఇంగ్లీష్లో మెసేజ్లు ఉన్నాయి, అవి మీరు చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైనా ఇంకా కొత్త విషయాలు మీకు తెలిస్తే మాకు చెప్పండి, వాటిని నేను బోధిస్తాను. దేవునికి స్తోత్రం. నాకు ఇంగ్లీష్ రాదు, నేను అంత గొప్ప పండితుడిని కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళదాం. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 21వ వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులను విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది గాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరి అని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసిరి. చూడండి, ఇక్కడ విస్మయం కలిగిందంట. ఆయన చెప్పలేదా? యేసుప్రభు చెప్పలేదా? నేను 3వ దినాన్ని లేస్తానని యేసుప్రభు చెప్పలేదా? మరి చెప్పిన వాళ్ళు లేకుండా ఉంటాడా? మళ్ళీ విస్మయం ఎందుకు అంటే వాడు నమ్మని వాళ్ళు ఏం చేస్తారు? స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు. అంటే ఆయన లేస్తానన్నాడు కాబట్టి ఆయన లేస్తాడు, ఆయన చూద్దాం ఒకసారి అని చెప్పి సమాధి దగ్గరికి వెళ్ళారు. అయితే ఆయన అక్కడ లేడు. ఆయన అప్పటికే లేచి ఉన్నాడు. ఆయన అప్పటికే మరి లేచి ఆ ప్రాంతాలన్నీ కూడా సంచరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కనుక పిల్లరా, ఆ సమయంలో అక్కడ దేవదూతల వారికి కనబడి, సజీవుడైనటువంటి దేవుణ్ణి మీరు మృతులలో సమాధిలో ఎందుకు వెతుకుతున్నారు? హల్లెలూయా. ఆయన మీకు చెప్పినట్లుగానే 3వ దినాన లేచాడు. హల్లెలూయా. ఆ మాటకి వాళ్ళు విస్మయం పొందారంట. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకి ఫలానా అని చెప్పినప్పుడు దానికి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది దేవుని యొక్క వాక్యమైనది. కేవలం మనం ఆ వాక్యాన్ని నమ్మితే చాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యోహాను సువార్తలో 11వ అధ్యాయము 25వ వాక్యంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చూడండి చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. చప్పుడు కూడా దేవుని నామమున భయపరచండి. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పిల్లరా, ప్రవక్త చెప్తున్నాడు, దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులను బట్టి మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఎందుకనగా హల్లెలూయా. పిల్లలు గమనించండి, మరి నిజముగా ఈ 2021 సంవత్సరంలో ఈ కరోనా అనేటటువంటి భయానకమైనటువంటి వైరస్ వచ్చి మన బంధువులు, మన స్నేహితులు, మన శ్రేయోభిలాషులు, మరి అనేక మంది మన కళ్ళ ముందు చనిపోవడం మనం చూసాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? కాబట్టి పిల్లరా, మరి ఆ యొక్క కరోనా సమయంలో ఒక పిల్లలకు కూడా రోజు చదవక్కర్ లేకుండానే, ఎగ్జామ్ రాయక్కర్ లేకుండానే కూడా పాస్ చేశారంట. అవునా? 2020 పాస్ చేస్తే 21 కూడా 21 కూడా అబ్బా. అందుకే ఈ సంవత్సరం ఫెయిల్ అయిపోయిన అందరూ ధర్నా చేస్తున్నారంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారంట. ఏమంటే వాళ్ళు పరీక్ష రాయకుండా కరోనా అనే పేరు చెప్పి 3 సంవత్సరాలు కంటిన్యూ పాస్ చేసేసారు వాళ్ళని. మేమేం చేసామండి, ఏం పాపం చేసామండి, మాకేం తక్కువైందండి, 1-2 మార్కులే కదండి, 1-2 సబ్జెక్టులే కదండి పోయింది. వాళ్ళకంటే మేము ఏమన్నా తీసుకునే వాళ్ళమా? మేము చదివాము, మేము పరీక్షలు రాసాము, కానీ 1-2 మార్కులతో లేదా 1-2 సబ్జెక్టుతో ఫెయిల్ అయ్యాము. ఇది మాకు చాలా అన్యాయము, తీరని లోటు మాకు. కాబట్టి మేము ధర్నా చేస్తాం. ఖచ్చితంగా మీరు పాస్ చేసే వరకు కూడా మేము ఈ యొక్క నిరాహార దీక్ష విరమించమని వాళ్ళు పట్టుబడి కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కనుక చూడండి, కరోనా కాలంలో మరి అనేక మంది మరణించారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు మనం ఇంకా బ్రతుకున్నామంటే అది నిజంగా దేవుని కృప. హల్లెలూయా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. తెగుళ్ళు వ్యాధులు సోకుచుండగా, బంధువులు స్నేహితులు దూరమవ్వగా, భయముతో బాధతో ప్రార్థించగా, భయపడకు అంటూ మాట్లాడినావు. తెగుళ్ళు వ్యాధులు సోకుచుండగా, బంధువులు స్నేహితులు దూరమవ్వగా, భయముతో బాధతో ప్రార్థించగా, భయపడకు అంటూ మాట్లాడినావు. ప్రతిదినము స్తుతిస్తూ ప్రార్థించెదా, నీ రాక కొరకు నేను ఎదురు చూచెదా. ప్రతిదినము స్తుతిస్తూ ప్రార్థించెదా, నీ రాక కొరకు నేను ఎదురు చూచెదా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, నిజంగా చూడండి, ఈ 2021 సంవత్సరంలో
మన అనేక మంది మన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అనేక మంది ఈ వ్యాధి బారిన పడి, ఈ తెగులు బారిన పడి చనిపోయినటువంటి వారు ఉన్నారు. అయితే ఆ తెగులు నీకు సోకకుండా, నీ కుటుంబం దగ్గర రాకుండా దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు. అందును బట్టి మనము దేవునికి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకందరికీ తెలుసు 4వ ముద్ర కింద ఏం జరుగుతున్నదో. కాబట్టి ఇప్పుడు ఇన్ని మరణాలకు కారణం అపవాది అన్న సంగతి మనందరికీ తెలుసు. ఆ పాండుర వర్ణ గుర్రం మీద సవారీ చేసే వ్యక్తి ఎవరు, అతడి పేరేంటో, అతడు చేసే కార్యాలేంటో, ఎలాంటి ఆత్మను వాడు కలిగి ఉన్నాడో అవన్నీ కూడా 7 ముద్రల గ్రంథం తెరవబడిన తర్వాత, ఆ 7 ముద్రలు విప్పబడిన తర్వాత ఈ కాలపు ప్రవక్త వచ్చి దాన్ని వివరించినప్పుడు, ఆ ముద్రలు మనం ధ్యానించినప్పుడు, ఆ సవారీ చేసేటటువంటి వ్యక్తి ఎవరు, అతడు ఎందుకు రంగులు మారుస్తున్నాడు, ఆ విషయాలన్నీ కూడా పట్టబయలైనవి. వాడి ఆటలు వధువు ముందు సాగు. హల్లెలూయా. వాడెక్కడైనా వాడి ఆటలు సాగుతాయేమో కానీ వధువు ముందు మాత్రం వాడి ఆటలు సాగవు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, చాలా జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు చూద్దాం. మరి 5వ ముద్ర ఏమిటో కాదు కానీ యూదులను సమకూర్చుడై ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి పాత నిబంధనలు మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలు విమోచించబడుచున్న సమయంలో మరణదూత ఐగుప్తు దేశమంతటా సంచారం చేసింది. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా రండి. ప్రవక్త చెప్పాడంటే దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది. హల్లెలూయా. అర్థము లేకుండా ప్రవక్త ఏది చెప్పడు. హల్లెలూయా. ఈ కరోనా వైరస్ అనేది ఖచ్చితంగా ఈ కాలంలో వస్తాదని ప్రవక్త ముందే చెప్పారు. దేవుడు ఎవరు అనే వర్తమానంలో చెప్పారా లేదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక పిల్లరా, అయితే ఈ సమయంలో జరిగే కార్యం ఏంటంటే పాత నిబంధనలు ఏదైతే జరిగిందో అదే మరలా మనకు కొత్త నిబంధనలో ఇది జరుగుద్ది అన్నాడు. ఇది ఏంటంటే ఇది ఒరిజినల్, అది ఛాయ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇశ్రాయేలు విమోచించబడుచున్న సమయంలో మరణదూత ఐగుప్తు దేశమంతటా సంచారం చేసింది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇప్పుడు వధువు విమోచింపబడే సమయం, వధువు విమోచించబడే సమయం, ఎత్తబడే సమయం. కాబట్టి ఈ సమయంలో 4వ ముద్ర కింద అదే జరుగుతుంది. మరణదూత ఏం చేస్తుందంటే ప్రపంచం అంతటా సంచారం చేస్తా ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అదే సమయంలో ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ముద్రతో ముద్రించబడ్డారు. ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎత్తబడుటకు మనం ఎంతో సమీపంగా ఉన్నామో ఎత్తబడుటకు సిద్ధంగా ఉండాలి. ప్రపంచం యొక్క ముగింపులోనికి మనం వచ్చేసాం. దేవుని రాజ్యము భూమి మీదకి రాబోతుంది. హల్లెలూయా. అంతము లేని ఒక రాజ్యం. ఒక దినమున దేవుడే రారాజుగా భూమి మీదకి వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించి పరిపాలన చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇదే క్రైస్తవులకి ఒక మంచి శుభవార్త ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద దేవుని కుమారులు సిద్ధపడుచున్నప్పుడు దేవుని రాజ్యము భూమి మీదకి వస్తుంది. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రభు అన్నాడు, నీ రాజ్యము వచ్చుగాక అన్నాడా లేదా? నీ రాజ్యము అంటే భూమి మీద ఇప్పుడు ఆయన రాజ్యం ఉందా? లేదు. ఇప్పుడు భూమి మీద ఆయన రాజ్యం లేదు. అందుకే అన్నాడు, పరలోకమందు ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యము రావాలి. అంటే ప్రస్తుతం భూమి మీద ఆయన రాజ్యం లేదు. దేవునికి స్తోత్రం. అంటే త్వరలోనే ఆయన రాజ్యం రావాలని మనం అందరము కోరుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సరే, జాగ్రత్తగా వినండి. ప్రవక్త వివరించుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలీయులు విమోచించబడే సమయంలో జరిగిన కార్యం ఏంటంటే తెగుళ్ళు కుమ్మరించబడతా ఉన్నాయి.
మరణదూత సంచరిస్తా ఉన్నది. అదే సమయంలో ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఏమనంటే, మీరు మీ కుటుంబంలో లెక్క చొప్పున మీరు ఒక గొర్రె పిల్లను తీసుకోండి, గొర్రె పిల్లను తీసుకోండి, దాన్ని వధించండి. హల్లెలూయా. దానిని వధించండి. ఆమేన్. హల్లెలూయా. దాని రక్తము ఒక పళ్ళెంలో పట్టండి, పక్కనే హిస్సోపుని తీసుకోండి, హిస్సోపుని తీసుకోండి. ఆ హిస్సోపు పట్టుకొచ్చి ఆ రక్తములో ముంచి, అంటున్నారా, మీ ద్వారబంధముల మీద పుయ్యండి, నిలువు అట్ట కమ్ముల మీద రక్తాన్ని పుయ్యండి. హల్లెలూయా. మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరిని కూడా ఆ ద్వారబంధం దాటి బయటకు రానీకండి. మరణదూత వెళ్ళిపోయే వరకు ఎవరు కూడా మీ ఇండ్లలో నుంచి బయటకు రావద్దు. మీరు ఏ గొర్రె పిల్లనైతే వధించారో ఆ గొర్రె పిల్లనే మీరు కాల్చుకొని ఆ రాత్రంతా మీరు తింటా ఉండండి, బయటకు రావద్దు. ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు పెట్టిన కట్టడ. దేవుడికి స్తోత్రం. చూడండి, గొర్రె పిల్లలు కొనడానికి ఏమన్నా భారతలు వెళ్ళాలా? అప్పుడు చెప్పండి, గొర్రె పిల్లలు కొనడానికి ఏమైనా భారతలు వెళ్ళాలా, రాజమండ్రి వెళ్ళాలా, తాడేపల్లిగూడెం వెళ్ళాలా? గొర్రె పిల్లలను అందరిళ్లలో పెంచుకునే టైం అది. ఇశ్రాయేలు యొక్క గృహాలందరూ ఇప్పుడు ఇదివరకు అందరికీ గేదెలుండి, అందరిళ్లలోనూ గేదెలుండి. ఇప్పుడు గేదెలున్న ఇల్లే లేవు, అవునా కదా? ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు అందరి గృహాల్లో గొర్రెలు ఉండేవి. కాబట్టి ఆయన చెప్పింది ఏమన్నా కష్టమంటారా? ఆ గొర్రె పిల్లలు తెచ్చుకోవడం కష్టమా? తాడేపల్లి కూడా వెళ్ళాలా? వెళ్ళక్కలా. గొర్రె ఎక్కడ ఉందంటే ఇంట్లోనే ఉంది. ఆమేన్. హిస్సోపు ఎక్కడ ఉంది? అది ఇంటి పక్కనే ఉంది. హిస్సోపు ఏమి పక్కన మళ్ళీ ఎక్కడికో వేరే ప్రాంతం వెళ్ళవసరం లేదు. హిస్సోపు కూడా ఇంటి పక్కనే ఉంది. అంటే ఒక రకంగా కలుపు మొక్క లాంటిది అనమాట. హల్లెలూయా. హిస్సోపు కూడా ఇంటి పక్కనే పెరుగుతుంది. అది హిస్సోపు అక్కడి నుంచే తెచ్చుకొచ్చారు, ఆ రక్తం పట్టారు, ముంచారు, ద్వారబంధాల మీద రాశారు. వాళ్ళ పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ బయటికి రాకుండా గృహాల్లోనే ఉంచారు. ఆ వధించినటువంటి గొర్రె పిల్లను లెక్క చొప్పున, మీ కుటుంబం లెక్క చొప్పున, ఒకవేళ దానికి సరిపడగా ఉంటే సరే, లేకపోతే ఎక్కువైతే మరొక మీ ఫ్యామిలీని, మీ రక్త సంబంధులను కలుపుకోండి, దగ్గర కలుపుకోండి. అది ఎక్కువైతే, తక్కువైతే మరొకరి దగ్గరికి వెళ్ళండి. హల్లెలూయా. మీ చిన్న ఫ్యామిలీ అయితే మరో పెద్ద ఫ్యామిలీలో మీరు కలవండి. దేవుడు చెప్పిన కట్టడ. మనకు అలా కలవట్లేదు ఇప్పుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సంఘం వాళ్ళు ఆ సంఘంలోకి వెళ్ళరు, ఆ సంఘం వాళ్ళు ఈ సంఘంలోకి రారు. ఎందుకంటే పిల్లలు ఈరోజు డినామినేషన్ అలాగైపోయింది. హల్లెలూయా. మా దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని కనుక మనం అందరం అనుకుంటే ఈ సంఘం ప్రభుదని అనుకుంటాం. కానీ ఈ సంఘం ఏమైపోయిందంటే నా సంఘం అనుకుంటారు అందరం. కానీ ఆ రోజు అలా లేదు. ఆ కుటుంబం చిన్నదైతే మీ కుటుంబంలో కలవండి, వచ్చి ఆ కుటుంబం పెద్దదైతే వేరే కుటుంబంలోకి వెళ్ళండి. ఇలా దేవుడు చెప్పాడు. ఆ చెప్పిన కట్టడాన్ని బట్టి వాళ్ళ గొర్రె పిల్లను వధించి వారు ఆ రాత్రంతా కూడా దాన్ని కాల్చుకుని లోపలే ఉండి తిన్నారు. సంహారపు దూత వచ్చింది కానీ ఇశ్రాయేలు ఎవరిని అది ముట్టలేదు. ఎందుకంటే వారి యొక్క ద్వారబంధాల మీద ఏముంది? రక్తం ఉంది, ఒక గుర్తు ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఒక గుర్తు కింద ఉన్నారు, ఒక ముద్ర కింద ఉన్నారు. వారు దేవుని ప్రజలని దానికి తెలుసు. అందుకే వారిలో ఎవరిని ముట్టలేదు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక పిల్లరా, నిజంగా చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఎవరు దేవుని కుమారుడు? దేవుని రాజ్యం వచ్చినప్పుడు దేవుని రాజ్యంలో ఉండేది ఎవరంటే దేవుని కుమారులు. ఎవరా దేవుని కుమారులు అంటే ఇక్కడ అంటున్నాడు, మనమే దేవుని కుమారులు. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయము 19వ వాక్యంలో ఉంటుంది చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 19వ వాక్యంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో పేరు చూచుచు కనిపెట్టుచున్నది. హూ ఆర్ యు? నీవెవరు చెప్పాలి. ఆమె సన్ ఆఫ్ గాడ్ చెప్పాలి. ఎవరు? నేను దేవుని కుమారుని.
ఆ ప్రత్యక్షతలో ఎవరికి లేదంట. హూ ఆర్ యు అంటేనంట ప్రవక్త అంటాడు, ఐఎమ్ ఏ బాప్టిస్ట్, ఐఎమ్ ఏ పెంతెకోస్ట్, ఐఎమ్ ఏ సిఎస్ఐ, ఐఎమ్ ఏ లూథరన్ అని చెప్తున్నారంట. అంటే వెండి వాడికి ఇంకా ప్రత్యక్షత రాలేదు. ఎవరికైతే ప్రత్యక్షత వస్తుందో వాళ్ళు దేవుని కుమారులు. హూ ఆర్ యు అంటే ఐఎమ్ ఏ సన్ ఆఫ్ గాడ్, నేను దేవుని కుమారుడిని, ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను ఒక క్రైస్తవుని అని ఎప్పుడైతే నువ్వు చెప్పగలిగే ప్రత్యక్షత నీకు వచ్చిందో నువ్వు దేవుని కుమారుడు అవుతావు. నా ప్రత్యక్షత నీకు ఇంకా రాలేదంట. ఎప్పుడు వస్తుందా అని కొబ్బరి చెట్టు ఎదురు చూస్తుందంట. ఎప్పుడు వస్తుందా ఈడకి దేవుని కుమారుడు అనే ప్రత్యక్షత అని కొబ్బరి చెట్టు ఎదురు చూస్తుంది. సృష్టి అంటే అదే, ఈ సృష్టి అంతా ఎదురు చూస్తుంది. ఎప్పుడు నీకు ఆ ప్రత్యక్షత వస్తుందా, నువ్వు ఎవరు అనే ప్రత్యక్షత. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. బానిసల్ని అమ్ముతారంట. ప్రవక్త అన్నాడు వర్తమానంలో, బానిసల్ని అమ్మే సంత ఉంటుందంట. గేదెల్ని దూడ బజారా ఎడ్ల బజార్ అంటారు కదా, మన పాలకులో ఉందా ఎడ్ల బజార్ ఉంది కదా. ఎడ్ల బజార్లోకి వెళ్తే మనం ఏం చూస్తాం, అక్కడ గేదెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, అక్కడ ఉంటాయి. మేకలు అవి లేవు ఇక్కడ మనకి. మేము ఏదో ఊరు వెళ్ళాం, విజయనగరం వెళ్ళాం, అక్కడ మేకల సంత ఉంది. చాలా చీప్ అనమాట. 10,000కి మూడు మేకలు ఇచ్చేద్దాడు. 10,000కి 10 అంటాడు 3 నెలలకు. దేవునికి స్తోత్రం. 10 అంటాడు. ఈ రేటు ఏంటి 10 అనుకుంటే ఆ 3 మేకలు కానీ 10 అంటున్నారు, 10,000 అంట. అలాగా ఇక్కడ చూడండి, బానిసలను అమ్మేటటువంటి ఒక సంత ఉన్నదంట. హల్లెలూయా. ఆ సంతలోకి ఒక వ్యక్తి ఒక బానిసను కొనుక్కోవడానికి వెళ్ళాడంట. హల్లెలూయా. ఆ బానిసను కొనుక్కోవడానికి వెళితే బానిసలందరూ కూడా సాధారణంగా ఎలా ఉంటారంటే వారి యొక్క వస్త్రాలు సరిగ్గా ఉండవు, వాళ్ళ యొక్క తిండి సరిగ్గా పెట్టరు కనుక చాలా హీనమైనటువంటి పరిస్థితుల్లో ఉండి వాడు ఇలా చేతులు కట్టుకుని తల చప్పలు ఉంచుకొని ఇలా లైన్లో నిలబడాలి. ఆ యజమాని ఎవరైతే కొనుక్కోవడానికి వచ్చారో ఆ కొనుక్కోవడానికి వచ్చినటువంటి యజమాని దగ్గరకు వస్తున్నప్పుడు వీళ్ళు ఎలా ఉండాలంటే విధేయత కలిగి ఇలా లైన్లో నిలబడి చేతులు కట్టుకొని తలలో ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడు ఆ బానిసలను కొనుక్కోవడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు విధేయత కలిగి ఉన్నారా అని దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకొని ఈ వ్యక్తి నాకు కావాలని చెప్పి కొనుక్కొని వెళ్తారంట. అలాంటి ఆ బానిసల యొక్క సంతలకు వెళ్ళినప్పుడు ఆ లైన్ లో నిలబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంట. అతను చేతులు కట్టుకోలేదంట. హల్లెలూయా. ఆ పైగా అతను ఎలా ఉన్నాడంటే తల ఎలా ఎత్తుకుని ఉన్నాడంట. సర్వసాధారణంగా బానిసలు 2 చేతులు కట్టుకోవాలి, తల కిందకు పెట్టుకోవాలి. కానీ బానిసల లైన్లోనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను చేతులు కట్టుకోలేదు, చేతులు ఎలా పెట్టుకున్నాడంట. అతడు ఏమాత్రం అతనిలో భయం లేదంట. అతను ధైర్యంగా గుండెలు ఎలా పెట్టుకున్నాడంట, తన తల పైకెత్తి చూస్తున్నాడంట. హల్లెలూయా. అరే ఏంటి ఈ బానిసల్లో ఆ వ్యక్తి చాలా వెరైటీగా ఉన్నాడు. అతడు ఏంటి అసలు బానిసగా కనబట్టలేదు, నాకు చాలా డిఫరెంట్ గా ఉన్నాడు నాకు అతను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వ్యక్తి అడిగాడంట. అడిగితే ఆ యొక్క యజమాని చెప్తున్నాడంట, అతన్ని మేము బానిసగా పట్టుకొచ్చాము కానీ అతడు బానిస కాదన్నాడంట. దేవునికి స్తోత్రం. అతడు బానిస కాదు, అతడు ఒక రాజు కుమారుడు. హల్లెలూయా. కాబట్టి ఆ రక్తములో అతనికి ఏముందంటే రాజు కుమారుని యొక్క లక్షణాలు ఉన్నాయి, రాజుగారి యొక్క లక్షణాలు ఉన్నాయి, రాజుగారి యొక్క పౌరుషం ఉన్నది, రాజుగారి యొక్క టీవీ ఉన్నది. హల్లెలూయా. తన తండ్రి ఏ విధంగా అయితే ధైర్యం కలిగి ఉన్నాడు, తన తండ్రి ఏ విధంగా టీవీగా ఉన్నాడు, తన తండ్రి ఏ విధంగా పౌరుషంగా ఉన్నాడు, అదే పౌరుషం ఆయనలో ఉంది, అదే టీవీ ఆయనలో ఉంది, అదే ధైర్యం ఆయనలో ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అంటున్నాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో ఎదురు చూస్తా ఉన్నదంట. నువ్వెవరు అన్న సంగతి నీకు తెలియాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నిజంగా మనమే దేవుని కుమారులమై ఉన్నాం. మనము నిత్యత్వంలో నుండి వచ్చాము, దేవుని కుటుంబంలో నుండి వచ్చాము. ఆ కారణమును బట్టి మనం దేవుని కుమారులమై ఉన్నాం. హల్లెలూయా.
నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు అర్థం కావాలి. ఆ రాజకుమారుడికి తెలుసు అతను ఎక్కడి నుంచి వచ్చాడు. అతను ఒక రాజకుమారుడని, రాజభవనం నుంచి వచ్చాడని, రాజు యొక్క గృహంలో నుంచి రాజుకు తినే ఓ గొప్ప సంపన్నమైనటువంటి కుటుంబం నుంచి వచ్చాడని అక్కడ ఎరిగి ఉన్నాడు కనుక, అతనికి మతిమరుపు లేదు కనుక, అతను ఒక బానిస కాదని అతను గుర్తించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రవక్త అన్నాడు, నువ్వు నిశ్చత్వములో నుండి వచ్చావన్న సంగతి నీకు తెలియాలి. నువ్వు దేవుని కుటుంబంలో నుంచి వచ్చావు. ఆ కారణం బట్టే మనం దేవుని కుమారులమై ఉన్నాం. మనం సర్ప సంతానము కాదు. హల్లెలూయా. ఈ ప్రపంచం ముగించబడిన తర్వాత కూడా మనము నిలిచి ఉందుము. ఆకాశము గతించిపోవును, భూమి గతించిపోవును, నా మాటలు గతించవు. ఆ మాటగా మారిపోవాలి నువ్వు, ఆ వాక్యంగా మారిపోవాలి నువ్వు. శరీరం ఒక దినాన్ని మనం విడిచిపెడతాం, కానీ ఒక దినాన్ని మనము దేవుని వాక్యంగా మారిపోబోతున్నాం. వాక్య శరీరాల్లో గెలిపోబోతున్నాం. అది ఎన్నడూ మారనిదే, మార్పు లేని శరీరం అదే. ఆయన మాట మార్పు లేదే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు చనిపోయినప్పుడు అతన్ని పాతిపెట్టుటకు ఒక విషయాన్ని అతడు పాతిపెట్టినప్పుడు ఒక విషయాన్ని గమనించాలి. అదేమనగా, ఒక విత్తనాన్ని భూమిలో మీరు ఎందుకు పాతి పెడుతున్నారు చెప్పాలి. మొలకెడుతుంది, మళ్ళా జీవిస్తారు, అంతే కదా. మరి అలాగే ఒక నిజ క్రైస్తవుని పాతి పెట్టేటప్పుడు ఇంక అయిపోయింది నీ పని అన్నట్టుగా చేయకూడదంట. పట్టుకెళ్ళాం రా, ఇంక అయిపోయింది, సమాధి అయిపోయింది, మర్చిపోండి ఇంకా అనకూడదంట. అర్థమవుతుందా? హల్లెలూయా. మీరు క్రైస్తవులుగా ఒక నిరీక్షణ మీరు కలిగి ఉండాలి. ఆమేన్. ఒక విత్తనమని ఏ ఉద్దేశంతో నువ్వు భూమిలో పాతి పెడుతున్నావో అదే ఉద్దేశంతో మీ కుటుంబంలో ఉన్న పూర్వీకులు పితరులు నిద్రించినప్పుడు వారిని సమాధి చేసేటప్పుడు వారిని పాతి పెట్టేటప్పుడు నువ్వు ఆ ఉద్దేశమే కలిగి ఉండాలి. ఆమేన్. పాతి పెట్టబడినటువంటి విత్తనం ఏదో ఒక రోజు ఎలా మొలకెత్తుతుందో అలాగే సమాధి చేయబడినటువంటి నిజ క్రైస్తవుడు దేవుని కుమారుడు మళ్ళా తిరిగి లేస్తాడు. నేను కొడతానేమో సభ్యులు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అసలు దేవుడి గురించి చెప్తే ఎంత ఆనందం ఉండాలా, ఎగురు గంతేసే విధానం ఉండాలి. అసలు ఎక్కడ వస్తుంది మీకు ఉద్యోగం? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవులారా, నిశ్చయముగా చూడండి, ఆదిలో దేవుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించిన అన్నాడు. అవునా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక తిరిగి జీవించాలి, ఫలించాలి. అలాగే క్రైస్తవుడు చనిపోయినప్పుడు బలియల యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఏ విత్తనమును మట్టిలో నాటితే అదే తిరిగి మొలకెత్తుతుంది. సమాధి కార్యక్రమం అనేది విత్తనమును నాటుట లాంటిదై ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే కరోనా వచ్చింది విడిపోయింది అనుకుంటున్నారు. నో నో నో. ప్రవక్త అన్నాడు అది ఎన్నడూ వెళ్ళదు. దేవుని యొక్క దహించు అగ్ని వచ్చి దానిని కాల్చే వరకు అది భూమిని తాకుతూనే ఉంటుంది. ఆ తెగులు దేవునికి స్తోత్రం. అవునా కదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దీనికి మాదిరి చెప్తున్నాడు ప్రవక్త. దీనికి మాదిరి చెప్తున్నాడు, విమోచించబడడానికి సిద్ధంగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తును విడిచి, ఆ గోషేను విడిచి వాళ్ళు బయటికి ఎర్ర సముద్రం దాకా వచ్చే వరకు కూడా ఏమి సంభవిస్తుంది అక్కడ ఐగుప్తులో? తెగులు, మరణం. వాడు బయటకు వచ్చే వరకు, వాడు విమోచించబడే వరకు తెగులు ఐగుప్తును తాగుతూనే ఉన్నది, మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అందుకే ప్రవక్త అన్నాడు, ఓ వధువా, నువ్వు ఈ భూమిని విడిచి నువ్వు ఆవలి గట్టుకు వెళ్ళిపోయే వరకు భూమిని తెగులు తాగుతూనే ఉంటుంది, మరణము తాగుతూనే ఉంటుంది. వధువు విమోచించబడే వరకు, వధువు ఆవలి గట్టుకు వెళ్ళిపోయే వరకు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, అక్కడ అంటున్నాడు, అసలు ఏమనుకున్నారంటే
తెగులు అయిపోయింది అని అనుకున్నారు. అంతం కాలేదు. ఐగుప్తు దేశంలో వీధులు గుండా మరణదూత సంచరిస్తూ ఉన్నప్పుడు వారి మధ్యలో ఇశ్రాయేలు ఉన్నారా? అక్కడ ఐగుప్తులో తెగులు వస్తుంది, మరణం సంభవిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఉన్నారా లేదా? ఇశ్రాయేలు ఉన్నారు. హల్లెలూయా. అలాగే ఈ రోజు కూడా భూమిని తెగులు తాగుతూ ఉన్నాయి, రకరకాల వైరస్లు తాగుతూ ఉన్నాయి, మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. అయినను భూమి మీద వధువు ఇప్పుడు నిలిచి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఆ రాత్రి ఒక ఇశ్రాయేలు కొరకు ఒక వర్తమానాన్ని ఇచ్చాడు. వారు దానికి లోబడ్డారు కాబట్టి వారు భద్రంగా ఉన్నారు. ఆ వర్తమానాన్ని ఐగుప్తీయులకు ఇవ్వలేదు. గొర్రె పిల్లను వధించుకోండి అని ఐగుప్తులకి చెప్పలేదు. హిస్సోపుని తీసుకోమని ఐగుప్తులకి చెప్పలేదు. ఆ రక్తం మీ ద్వారబంధంలో రాసుకోండి అని ఐగుప్తులకి చెప్పలేదు. కానీ ఇశ్రాయేలుకి చెప్పాడు. అలాగే ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజు ఈ కాలపు వర్తమానం అందరికీ కాదన్నాడు. ఈ వర్తమానం ఎవరికంటే ఎన్నికలో ఉన్నవాడికే, ముద్రించబడిన ప్రజలకే, ఆయన యొక్క జీవంలో ఉన్నవాడికి మాత్రమే ఈ వర్తమానం వస్తుంది. హల్లెలూయా. అలలను పిలుస్తున్నప్పుడు కరుడుని పిలిచినట్టుగా. పోయిన వారం మిమ్మల్ని అడిగాను, ఏమని? లేడి, దుప్పి, జింక 3 ఒకటేనా అని అడిగాను. అవునా? కొందరు ఒకటే అన్నా, కానీ 3 రకాలు. దుప్పి వేరు, జింక వేరు, లేడి వేరు. నేను దుప్పిని చూడలేదు కానీ లేడిని, జింకని 2 చూసాను. మొన్న కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ స్వయంగా చేతితో పట్టుకున్నాం. జింకకేమో మచ్చలు ఉంటాయి, చుక్కలుండి కొమ్ములుండి పరిగెత్తేది జింక. అడ్డసార్లు ఉండేది ఇదే లేడి. ఏది చారు ఉన్నాయి కదా, మచ్చలు ఉన్నాయి కదా, మచ్చలుండి కొమ్ములుండి పరిగెట్టేది జింక. ఈ చార్లు అడ్డసార్లు ఉన్నాయి, అడ్డసార్లు, అది లేడి అంటున్నాడు. మరి అక్కడ అడిగాం, దేవుని స్తోత్రం. మరి దుప్పి ఎలా ఉంటుందో ఇంకా నేను చూడలేదు. మళ్ళీ ఎప్పుడైనా మరి నెక్స్ట్ తమిళనాడు అంటున్నాను ప్రోగ్రాం, ఇంకో రాష్ట్రం వెళ్తున్నాను. హల్లెలూయా. హోస్పేటలో అయితే నన్ను అలా వదలలేదు. అయ్యారు ఇంకొక 2 రోజులు ఉండండి అయ్యారు, సోమవారం వెళ్తుగానే అంటున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇక్కడ ఉంటే మా వాళ్ళు ఊరుకోరయ్యా, నీకు కావాలంటే మళ్ళీ వచ్చేవారు వస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? కనుక ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. హల్లెలూయా. అయితే దేవుడు ఆ రాత్రి ఇశ్రాయేలుకు ఒక వర్తమానం ఇచ్చాడు. వారు దానికి లోబడ్డారు కాబట్టి వారు భద్రంగా ఉన్నారు. ఆ వర్తమానాన్ని ఐగుప్తులకు ఇవ్వలేదు, అది కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే ఇచ్చాడు. ఏమిటా వర్తమానం? కనుక నిన్ను నీవు వారిలో నుండి వేరుపరచుకో. హల్లెలూయా. దట్ ఈస్ ద సింపుల్ మెసేజ్. అది చాలా సామాన్యమైన వర్తమానం. ఏమన్నా వాళ్ళలోంచి వేరైపోయినాడు అంతే. ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి వేరైపోండి. అప్పటి వరకు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు చెప్పాలి కలిసే నివసించారు. అవునా? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? సింపుల్ వర్తమానం పంపాడంట. మీరందరూ ఐగుప్తులో నుండి వేరైపోయి నేను చూపించే గోషేల్లోకి వచ్చేయండి. అవునా? అందుకే పిల్లలు ఈ వర్తమానం ఏం చేస్తుందంటే నిన్ను ఆ డినామినేషన్ లో నుండి, సంఘ శాఖలో నుండి వర్తమానం ఏం చేస్తుందంటే నిన్ను బయటపరిచింది. అందులో నుండి నిన్ను బయట తీసుకొచ్చింది. ఎందుకంటే అందులో మరణం ఉన్నది, అందులో తెగులు ఉన్నది, అందులో పొగరుతో ఉన్నది, అందులో తీర్పు ఉన్నది. అందుకే దేవుడు నిన్ను ప్రేమించి నిన్నేం చేశాడంటే, ఓ వధువా నిన్ను నీవు ప్రత్యక్షపరచుకో, ప్రత్యేకపరచుకో, బయటికి రా అని బయటికి పిలిచాడు. అది వాళ్ళు చేసిన పని. వాళ్ళలో నుండి వేరైపోయారు. హల్లెలూయా. అది చాలా సామాన్యమైన వర్తమానం. దేవుడు చెప్పిన పని ఏమైనా కష్టమా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఏమీ కష్టం కాదు. 1 వారిలో నుండి వేరైపోవడం, 2 వారి గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి గొర్రెనే ఒకదాన్ని తీసుకోవడం.
అంతేకాదు వారి పెరట్లో మొలిచే ఆ హిస్సోపు కలుపు మొక్క, అది కూడా అక్కడే దొరుకుతుంది. ఇది చాలా చాలా సామాన్యమైనటువంటి సింపుల్ మెసేజ్. ఇది చాలా సామాన్యమైనటువంటి వర్తమానం. ఇది అందరూ కూడా పాటించగలిగిన వర్తమానం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అందరూ లోనికి వెళ్ళి ఆ గొర్రెను వధించి కాల్చుకుని లోపలే ఉండి పూజించండి. ఈ భూమి మీద మనం యాత్రికులము, పరదేశం అయ్యున్నాం. కాబట్టి ఎత్తబడ్డకు మనం అందరము కూడా సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. అపవాది నిన్ను ఎంతగా వెంబడించినా అది నిన్ను ఏమీ చెయ్యలేదు. రోమ 16:20 కూడా చూడండి మాట. రోమపత్రిక 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితగదొక్కించేశాడు. ఆల్రెడీ వాడి తలగా చెదగొట్టేశాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా పిల్లరా? ఆల్రెడీ సాతాను శిరస్సును దేవుడే చెదగొట్టి మన కాళ్ళ కింద పెట్టాడంట. అది ఏదో మనం దాన్ని చెదగొట్టేసినట్టు. చూడ పిల్లలకు కూడా మనం ఒకసారి ఏం చేస్తాం, పావును సలగా చెదగొట్టి పావును చంపేశారా చిన్నాడు అనుకుంటేదా దీన్ని అంటే ఏంటి, వాడు కొడుతున్నట్టు వాడే పాము చంపేస్తున్నట్టు ఆనందపడిపోతాడు కదా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఒక చిన్న కర్ర వాడి చేతికి, పెద్ద పాము నేను ఇవే చంపావు కానీ తోక ఇలాగ అంటూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావు, పిల్లడికి కర్ర చిన్న నువ్వు చంపారా అంటే ఇప్పుడు ఆడు ఎలా ఫీల్ అవుతాడు? అయ్యి బాబు నేనే చంపేశాను దీన్ని అన్నట్టుగా ఫీల్ అవుతాడు. అలాగే దేవుడు కూడా సాతాన్ని ఏం చేశాడు, శిరస్సు చెదకొడేసి తల చెదకొడేసి పట్టుకొచ్చి మన కాళ్ళ కింద ఎట్టి, అబ్బాయి సాతాన్ని నువ్వు చేంజ్ చేసేవారు అన్నాడు. నువ్వే చెదకొడేసాను. ఇప్పుడు మనకి ఎంత ఆనందం అయిపోతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, అపవాదుని ఎంతగా వెంబడించినా అది నిన్నేమీ చేయలేదు. ఐగుప్తు సేనలు ఇశ్రాయేలు తరుముకొస్తున్నారు. ఐగుప్తులో మరణానికి వీరే కారకులని, ఎవరు? ఇశ్రాయేలే కారకులని. ఆ తెగుళ్ళకి కారణం వీళ్ళే, ఆ మరణానికి కారణం వీళ్ళే అని ఐగుప్తులో ఉన్నటువంటి సేనలందరూ కూడా ఎవరు తరుముకొస్తున్నారు? ఇశ్రాయేలు తరుముకొస్తున్నారు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అక్కడ వాళ్ళు నిలబడిపోయి పైగా మోషే మీద సణుకుంటూ ఉన్నారు. మోషే, ఏంద్రా నాయనా ఈ సముద్రం దగ్గర తీసుకొచ్చి పడేసావు. ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే సైన్యం. అటెళ్ళినా చస్తాం, ఇటెళ్ళినా చస్తాం. వాళ్ళ చేతిలో చెప్తే కనీసం తీసుకెళ్లి గొయ్యలో తీసి పాతి పెట్టి సమాధి చేసి భోజనాలు పెడతారా? మాటలు అర్థమవుతున్నా? హల్లెలూయా. ఐగుప్తులో ఉండి చచ్చిపోతే చక్కగా సమాధి చేసి పాదాయితో కట్టి నా పేరు దాని మీద రాసి ఆమేన్ బిర్యానీ చేసి పలావ్ చేసి భోజనాలు పెడతారా? నాయనా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, ఈ సముద్రంలో కనుక చచ్చిపోతే మా ఎముకలు కూడా మిగలనే మా తిమింగలం. మాటలు అర్థమవుతున్నా? చనుకున్నారా లేదా? ఈ సముద్రంలో ముంచేయడానికా, చచ్చిపోవడానికా? సమాధులు మాకు అక్కడ లేవా? అక్కడ మాకు బంగారు లాంటి సమాధులు ఉన్నాయి నాయన. ఇక్కడేంటి రా తీసుకొచ్చి ఇందులో పడేస్తున్నాం, లెక్క ఉండదు, పత్రం ఉండదు, ఎంతమంది చచ్చిపోతారు నాయన అని మోషే మీద చనుకుంటే దేవుడు అన్నాడంట, సారీ మోషే అన్నాడంట, కంగారు పడకండి రా ఆలోచిద్దాం అన్నాడు. ఇది ఆలోచించే సమయమా? ఇది ఆలోచించే సమయమా? వాళ్ళు రానే వచ్చేసారు. హల్లెలూయా. కంగారు పడకుండా ఒక నిమిషం ఆగండి అన్నాడు. మోషే కొండపైకి వెళ్ళాడు. ప్రభువా ఏంటనే ఎవరికి రాకూడదు ఈ బాధ, ఏదో నాయకుడు అన్నాం, ఇలా ఉంటుంది అనుకుంటే అసలు నేను ఒప్పుకోపోతున్నాను. అక్కడికి నీకు ముందే చెప్పాను, నేను నత్తోడిని, నాకు మాట రాదు, నాలుగు మంచివాడిని, ఎన్ని రకాలుగా నేను చెప్పాను, నీకు అన్నీ చెప్పినా కానీ నువ్వు నన్నే పెట్టావు నాయకుడు కానీ. ఇప్పుడు ఆ చూడు ఏమంటున్నారు, సమాధులు అక్కడ లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావని నా మీద అనుకున్నాను. ఆయన ఏం చేయమంటావు? సింపుల్ గా మాట అన్నాడంటే సాగిపోరా అన్నాడు. ఏంటంటే సాగిపో. ఎందుకు ఆగిపోయావు? సాగిపో. అదేమన్నా కారవా, పిల్లకారవా, బోధ దూకేయడానికి ఎర్ర సముద్రం అన్నాడు. హల్లెలూయా. ఏ కర్ర అయితే నీ చేతికి ఇచ్చానో ఆ కర్రని సముద్రం మీద చాపు. ఆమేన్. అలా చాపాడంట. చాపగానే 2 పాయలుగా అయిపోయింది. హల్లెలూయా. ఆరిన నేలగా మారిపోయి ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కాల్బలం. ఆమేన్. వాడు బయటకు వచ్చేటప్పటికి, ఎర్ర సముద్రం దాటేటప్పటికి మగవాడు కాల్బలం అంట
బైబిల్ చెప్తుంది వారి కాల్బలము అంటే పురుషుల యొక్క సంఖ్య 6 లక్షల కాల్బలం అంట ఎర్ర సముద్రం దాటారంట. అరణ్యంలోకి వెళ్ళాక అయ్యారులేండి 20 లక్షలు అనుకో, ఆ లెక్క వేరు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కనుక నిజంగా చూడండి, అక్కడ దేవుడు దిగి వచ్చాడు. శత్రువు యొక్క తీర్పును ఇశ్రాయేలు తమ కన్నులారా వారు చూశారు. నీ శత్రువుని నీవు ఎన్నడూ చూడలేవు అని దేవుడు చెప్పినట్లుగానే హల్లెలూయా ఐగుప్తు సేనలు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. ఆమేన్. జరగబోయే పునరుద్ధానం గురించి యోబు మాట్లాడాడు. కానీ ఈ కాలంలో ప్రస్తుతం మన కాలంలో జరగబోతున్న పునరుద్ధానం గురించి మాట్లాడాలి. హల్లెలూయా. సమస్త అధికారము ఆయన వధువుకి ఇదివరకే ఇచ్చి ఉన్నాడు ఆయన. ఆమేన్. అబ్రామా, నీ సంతానము శత్రువు గవిని స్వాధీనపరుచుకుంటాదే. ఇచ్చాడా లేదా? అబ్రాహాము సంతానానికి ఎప్పుడో వాగ్దానం చేశాడు. ఆమేన్. అయితే పిల్లలు గమనించండి, దేవుడు చేసిన వాగ్దానం నెరవేరే ముందు దేవుడు ఒక చివరి పరీక్ష పెడతాడు. వాగ్దానం నెరవేరే ముందు ఎప్పుడు కూడా పరీక్ష అనేది ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాగ్దానము నెరవేరడానికి, శత్రువుని జయించడానికి ముందు దేవుడు ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష ఏంటంటే, అబ్రహాముకు పెట్టిన పరీక్ష ఏంటంటే, తన ఏకైక కుమారుడు, ఒక్కగానున్న ఒక కుమారుడిని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద బలిగా ఇమ్మన్నాడు. అది అబ్రహాముకి దేవుడు పెట్టిన పరీక్ష ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ శత్రువు గవిని నీవు స్వాధీనపరుచుకొందువు అనేటటువంటి వాగ్దానములు, ఆ వాగ్దానము ఇద్దరికి ఇచ్చాడు బైబిల్లో. ఒకటి అబ్రహాం, 2 రిబకా. అంటున్నారా? నీ శత్రువు గవిని నీవు స్వాధీనపరుచుకొందువు అనే వాగ్దానం ఇద్దరు బైబిల్ గ్రంథంలో ఇద్దరికి ఇచ్చాడు. ఒకటి అబ్రహాముకి, 2 రిబకాకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే శత్రువు గవిని స్వాధీనం చేసుకోవడానికి ముందు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో పాస్ అవ్వాలి. అబ్రహాం ఆ పరీక్షలో పాస్ అయ్యాడు. ఒక్కగానొక్క కుమారుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద బలి ఇవ్వన్నాడు. మరి ఆ పరీక్షలో పాస్ అయితేనే శత్రువు గవిని స్వాధీనం చేసుకుంటాం. పరీక్ష లేకుండా కరోనా పాస్ లాంటివి లేవండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా అబ్రహాము దేవుడు పెట్టినటువంటి పరీక్షలో పాస్ అయ్యాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, రిబకా కూడా దేవుడు పెట్టినటువంటి పరీక్షలో పాస్ అయింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నిశ్చయముగా మరి ఇక్కడ ఒక మాట అంటున్నాడు, దేవుడు అబ్రహాముకి తన వాగ్దానమును నెరవేర్చే ముందు ఎంతగా పరీక్షించాడో చూడండి. దేవుని ఆశీర్వాదాలు ఊరికే రావు. దేవుడు పెట్టిన పరీక్ష పాస్ అవ్వాలి. అబ్రహాముకు దేవుడు పెట్టినటువంటి పరీక్ష ఇస్సాకును బలిగా అర్పించుట. రిబకాకు దేవుడు పెట్టిన పరీక్ష తండ్రి ఇంటిని విడిచిపెట్టుట, పరిచయం లేని వ్యక్తితో వెళ్ళుట. హల్లెలూయా. ఇదే పరీక్ష ఎవరికి? రిబకాకు. ఆమేన్. ఒకటి ఏం చేయాలి? తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. 2 తెలియని వ్యక్తితో వెళ్ళాలి. 3వది ఎప్పుడూ చూడని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. అర్థమవుతుందమ్మా? అందుకే ప్రభువు అన్నారు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. యేసు ప్రభువుని చూడలేదు మనం, అయినా మనం ధన్యులం. హల్లెలూయా. ఆయన ఎంతో సుందరుడంట, 10,000లో సుందరుడంట. హల్లెలూయా. ఆ బైబిల్ చెప్తుంటే అంత అందమైన వాడిని మనం చూడకపోయినా మనం నమ్మాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, రిబకాకు దేవుడు పెట్టిన పరీక్ష ఏంటంటే, మొదటిగా తండ్రిని తల్లిని ఇంటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి పరిచయం లేని వ్యక్తి. అంతకుముందు ఎలియాసు అన్నాడు, ఆమెకు పరిచయం లేడు, కానీ ఒక్క రాత్రే వాక్యం విన్నది. ఒక్క రాత్రే అతను వర్తమానం విన్నది. ఆ వర్తమానం విని పరిచయం లేని వ్యక్తితో వెళ్ళిపోవాలి. అది నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు. హల్లెలూయా. ఓ నిజంగా అది ఎంత
బలమైనటువంటి కార్యములు చూడండి. ఆమేన్, హల్లెలూయా. ఆ వ్యక్తితో ఆమెను పంపించాలా వద్దా అని తల్లిదండ్రులు ఇంకా నిర్ణయం తీసుకోక ముందే ఆమె నిర్ణయం తీసుకున్నాడు. ఉన్నారా? హల్లెలూయా. మీరు కనుక పంపిస్తే నేను కూడా తీసుకెళ్తాను, ఒకవేళ మీరు పంపించకపోతే నేను ఒక్కడే వెళ్ళిపోతానన్నాడు తెల్లారు లేచి ఎలియాజరు. ఆమేన్, హల్లెలూయా. సరే పంపిద్దామా వద్దా అని తల్లి తండ్రి అన్నదమ్ములు కూర్చొని వాళ్ళు ఆలోచన చేసుకున్నారంట. ఎలా ఏం చేద్దాం, రాత్రి వచ్చాడు ఆయన, ఏదో సంబంధం అన్నాడు, పొద్దున్నే లేచాడు పంపించే అంటున్నాడు పిల్లని. అసలు అది ఏమన్నా మనకి న్యాయమైన రీతిలో ఉందా? ఇంకా మనం చంద్రాకి వెళ్ళలేదు, బొమ్మనాకి వెళ్ళలేదు, బట్టలు తీసుకోలేదు, రింగులు చేయించలేదు, ఆమె మేనత్తోడికి చెప్పలేదు. వాళ్ళేమో మరి పెళ్లికి బట్టలు అవి పెడతారు, అవునా? పెళ్లి కూతురు చెయ్యాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి బంధువులు చెప్పాలి, శుభలేఖలు వేయించాలి. కనీసం 10 రోజులైనా మరి ఎందుకు నేర్చుకున్నారు? హల్లెలూయా. ఎంత చక్కటి వాక్యం చెప్తుంటే అలాగే చల్లగా కూర్చున్నారు ఇట్లా. ఆమేన్, హల్లెలూయా. నరలేదా? శుభ్రంగా చేయించాలి, రింగులు చేయించాలి, బట్టలు కొనాలి. కనీసం 10 రోజులైనా ఉండాలేదా? 10 రోజులు అని అడగలేదా? 10 రోజులు ఎందుకు అడిగారు? ఊరికి అడిగారండి. కనీసం ముహూర్తం పెట్టుకున్నామంటే 10 రోజులైనా పెళ్లి ఉండాలయ్యా, ఏం చేద్దామా అని అన్నదమ్ములు తల్లిదండ్రులు కూర్చొని ఆలోచించుకున్నాను. సరే అసలు మందే ఉంది, అసలు పిల్లని అడుగుదాం, అసలు పిల్ల ఏమంటదో అడుగుదామని కేకేశారంటే ఏమంటదని, అమ్మా ఈ మనుషుడితో ఆ రాత్రికి రాత్రి వచ్చేదో వర్తమానం అన్నాడు, బ్రహ్మం గారు అన్నాడు, మాట్లాడుతున్నా, ఈ కాలపు వర్తమానం అన్నాడు, ఈ గడి వర్తమానం అన్నాడు, చివరికాల ప్రవక్త అన్నాడు, 7వ దూత అన్నాడు, మలకి 3 అన్నాడు, ఏంటో రాత్రి చెప్పాడు. ఎవరికి అర్థం కాలేదు. నువ్వు ఆగితే వెళ్ళిపోతావమ్మా. మాట్లాడుతున్నా అదేనండి, కనిపెడదాం అనుకుంటున్నాను, కనిపెట్టి ప్రార్థన చేస్తాం అనుకుంటున్నాను. ఈ రాత్రి ఒక 2 రోజులు నాకు టైం ఇస్తే ఆ మనుషుడితో వెళ్ళొచ్చో వెళ్ళకూడదు అని నేను కొంచెం ప్రార్థన చేసి కనిపెడదాం అనుకుంటున్నాను అన్నదా? చెప్పాలి. అసలు ఆ పెళ్ళికోడికి ఎలా ఉంటాడు ఏంటో నేను చూడలేదు కదా. 2 రోజులు నేను కళ్ళలో చూడాలి, దర్శనం చూడాలా, కుర్రాడు మంచోడు కాదు నాకు దేవుడు చూపిస్తే చేసుకుంటాను నాన్న. అంత ఎలా పంపించేస్తారో కొంచెం నాకు 2 రోజులు టైం ఇవ్వండి, ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తానని అన్నదా? వస్తుందమ్మా. ఏమన్నా బైబిల్లో? వెళ్ళేదను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త అన్నాడు, ఇదే పరీక్ష అంట. నీ శత్రువు గమని నువ్వు స్వాధీనం చేసుకోవడానికి రెబెకాకు దేవుడు పెట్టిన ఒకే ఒక పరీక్ష ఇదే. హల్లెలూయా. నువ్వు ఆ మనుషుడితో వెళ్ళదవా అంటే ఆమె అన్నదంట, నువ్వు ఊరికి ఇలా అడిగేసి బ్యాగ్ తీసుకున్నాడు. ప్రవక్త అంటాడు, ఊరికే ఇలాగా కొమ్మలు ఇలాగ అడిగేసి బ్యాగ్ తీసుకున్నాడు. అరే అదే బ్యాగ్ తీసుకున్న పిల్ల అన్నాడండి. అలానా వర్తమానం విని రాత్రి సరుకున్నాడు డాడీ పక్కన. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. వధువు యొక్క నిర్ణయం ఎప్పుడు అలాగే ఉండాలి, వధువు యొక్క ఎన్నిక ఎప్పుడు అలాగే ఉండాలి. నువ్వు వెళ్ళదవా ఈ మనుషులతో? వెళ్ళదను. ఆమేన్. భక్త అంటాడు, ఏ వంటలకైతే ఆమె నీరు పోసిందో ఆ వంటలు వచ్చి మోకరించినాయి అంట. రెబెకా మోకరించినాయి అంట. రాసిస్తారు, రా తీసుకెళ్ళిపోతాను మీ ఆయన దగ్గరగానే. ఈ వర్తమానానికి కాలపు వధువు ఏం చేస్తుంది తెలుసా? నీరు పోస్తా ఉన్నా. కాబట్టి ఒక రోజు ఈ వర్తమానం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను మోసుకొని వెళ్తాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, ఇంకా నిర్ణయము మరి తీసుకోలేనట్లయితే, హల్లెలూయా, రెబెకా మాత్రం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నా. తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోలేదంట. కేవలం ఎలియాజరు వర్తమానం బట్టి రెబెకా నిర్ణయం తీసుకుంది. అయితే వారేమంటున్నారు, ఆమె ఆయనతో వెళ్తుందా వెళ్ళదా అనే విషయం ఆమె నోటితోనే విన్నాం. వెళ్ళదనని చెప్పింది. ఈరోజు నువ్వు చెప్పగలవా? నీ విడుదల నీ పక్కనే ఉన్నది, నీ స్వస్థత నీ పక్కనే ఉన్నది, నీ విమోచన నీ పక్కనే ఉన్నది.
ఆమేన్. హల్లెలూయా. ఎక్కడో ఉందనుకుంటున్నావు స్వస్థత, స్వస్థతలో ఉందనుకుంటున్నావు స్వస్థత, 7 వారాలు నడిచితే ఉందనుకుంటున్నావు స్వస్థత అని ప్రవక్త అన్నాడు. నీ స్వస్థత నీలోనే ఉన్నది. హల్లెలూయా. నీ విమోచన నీలోనే ఉన్నది, నీ రక్షణ నీలోనే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క రాజ్య సంతానం ఆత్మ సంబంధమైనటువంటి సంతానం ఉన్నది, భౌతిక సంబంధమైన సంతానం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము యొక్క భౌతిక సంబంధమైన సంతానం ఎవరంటే ఇశ్రాయేలీయులు. అబ్రహాము యొక్క ఆత్మ సంబంధమైనటువంటి సంతానం ఎవరంటే మనమే. అర్థమవుతుందా? అందుకే ప్రవక్త అన్నాడు, భౌతిక సంబంధమైన ఇశ్రాయేలు ఉన్నది, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ఉన్నారు. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ఎవరంటే మనం, భౌతిక సంబంధమైన ఇశ్రాయేలు ఏమో వాళ్ళు యూదులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుకు మరింత ఎక్కువ ఆశీర్వాదం ఇచ్చును. భౌతిక సంబంధమైన ఇశ్రాయేలే అంత ఆశీర్వాదం పొందుకుంటే మరి ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు మరింత ఆశీర్వాదం పొందుకుంటారు చూడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాత్రంతా ఎలియాజరు మాట్లాడాడు, రాత్రంతా వర్తమానం చెప్పాడు ఎలియాజరు. వింటున్నారా? హల్లెలూయా. ఒక విషయం చెప్పడం మర్చిపోయి మీకు, కౌన్సిలర్ గారు ఏం చెప్పారంటే కర్ణాటక హోస్పేటలో 9:30 వరకే టైం ఇచ్చారంటాడు. ఎప్పటి వరకు? రాత్రి 9:30 రాగానే సౌండ్ తక్కువ పెట్టుకుని జాగ్రత్తగా చేసుకోండి అన్నాడు. ఇక మరి పరిశుద్ధాత్మ అభిషేకం మా దిగి వచ్చింది. ఇక 11 అయింది. ఎంత? 11 అయింది. ఆ పాస్టర్లు కానీ లేకపోతే అక్కడ ఉన్న ఎదురున్న సిస్టర్స్ కానీ మా టైం అయిపోతుంది మరి ఆపేస్తారంటే అబ్బాయి కుదరదని చెప్పండి అంటున్నారు. ఇంకా వింటానే ఉన్నారు. టైం 11 అయింది. సౌండ్ ఆపలేదు. ఫస్ట్ స్టార్టింగ్ ఏ సౌండ్ ఉందో ఆ సౌండే కంటిన్యూ అయింది. ఆమేన్. హల్లెలూయా. దేవుని అభిషేకం బలంగా దిగొచ్చింది. ఎలియాజరు వర్తమానం బాగా వెళ్తుంది అక్కడ. ఓ వధువు ఉంది అక్కడ, వధువు రిసీవ్ చేసుకుంటుంది. ప్రవక్త అంటున్నాడు, వధువు ఉంటే వాక్యం వెతుక్కుంటూ వెళ్తాదంట. కర్ణాటక హాస్పిటల్లో వధువు ఉంది కాబట్టి వర్తమానం వెతుక్కుంటూ వెళ్ళింది. ఏమనుకుంటారో ఎవడొస్తాడు అన్నట్టుగా చెప్పలా, అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపడి చెప్పాడు. దేవునికి మహాకృపను బట్టి ఎన్నికలో ఉన్న వధువు బయటకు వచ్చేసింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, రాత్రంతా ఎలియాజరు మాట్లాడాడు. తెల్లారినప్పుడంట రేపుగా మాట్లాడాలంట. అర్థమవుతుందా? రాత్రంతా ఎలియాజరు వర్తమానం చెప్పాడు, జవాబు తెల్లారి రేపుగా ఇవ్వాలంట. ఏరుతుందా అని ఎదురు చూశారంట. హల్లెలూయా. వెళ్ళేదవా తల్లి? వెళ్ళేదు అయ్యా. అదే అమ్మా, కుర్రోడు చూడలేదు కదా, కనీసం వాట్సాప్లో ఫోటో కూడా చూడలేదు తల్లి, ఎలా నచ్చాడు? ఏమో అంటాడు, నాకు ఆయన వర్తమానం వింటూ ఉండగానే ఇంకా ఆయన నేను డిసైడ్ అయిపోయినాను కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదండి వధువు యొక్క ఎన్నికంటే అలా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మరి నిజంగా చూడండి, ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో 1వ వాక్యంలో బలిష్ఠుడైన దూతగా దిగొచ్చాడు. ఆమేన్. 7వ వాక్యంలో 7వ దూత దిగొచ్చాడు. చివరిగా 11వ వాక్యములో వధువు పలకాల. వింటున్నారా? సరిగ్గా కూటం స్టార్ట్ చేస్తున్నారు. 7 అయింది, 7:10 అయింది. వర్షం చినుకులు స్టార్ట్ అయిపోయింది. జమ్ అని పడిపోతుంది వర్షం కర్ణాటకలో. అప్పుడు ఎప్పుడు గుర్తు ఉంటుంది అంటే సామాన్యం అంటే వాళ్ళకి అలవాటు అంట. మనం ఏం కూట పెట్టుకున్నాం మనకేం తడవుతుంది. ఏం ఆఖరి కూట ఎలా ఉంటుంది ఏంటో అంతా కంగారు పడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సరిగ్గా రాత్రి నేను 3 ఏడుపు గురించి చెప్పాను. క్రైస్ట్ ఇన్ యూ, క్రీస్తు నీలో ఉన్నాడు, నువ్వు పలికితే కలగాల అన్న వాక్యం రాత్రి చెప్పాను. స్టేజ్ మీదకి వెళ్ళాను, సింగిల్ పడుతున్నాయి. ఈ మాట ఇప్పుడు పలుకుతుంది వధువు. కూటమయ్యే వరకు ఒక్క చిలు కడితే ఊరుకున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆకాశమా, హల్లెలూయా, నీకు ఆజ్ఞాపిస్తా ఉన్నాను,
ఈ కూటం అయ్యే వరకు కూడా ఒక్క చిరుకు కూడా పడటానికి వీలేదు. హల్లెలూయా. ఆగిపో అంత పలికేటప్పటికి పడి చిన్న చిన్నది కూడా ఆగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తెల్లారి నలుగురికి దొంగ పాత్రలోకి వెళ్ళి బాప్తీసాలు ఇచ్చి మళ్ళా మేము బ్యాగులు సర్దుకుంటుంటే స్టార్ట్ అయింది వర్షం. అప్పుడు అన్నాను, వర్షమా కురుచుకొని ఇష్టం అన్నాను. నేను ఆగమని చెప్పలా, నాకు అవసరం లేదు. హల్లెలూయా. ఇప్పుడు వర్షం ఆగమని నేను చెప్పనన్నాను, ఎందుకంటే నాకు అవసరం లేదు. హల్లెలూయా. నీ ఇష్టం, నువ్వు ఎంతైనా కురుచుకో, తడిసైనా స్టేషన్కి పోతా. ఆటోలు వచ్చి కట్టగా వెళ్ళాం, ఆటోలో ఎక్కాం, స్టేషన్కి వెళ్ళాం, అయిపోయా. కుమ్మరం చేసింది వర్షం. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుడున్నారా, వధువు పలికితే కలిగే కాలంలో ఉన్నాం. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, వధువు పలికిన తర్వాతే ముగింపు అంట. నీ శత్రువు కలిగి నీవు స్వాధీనపరుచుకుంటావు అనే వాగ్దానం అబ్రహాం కలిగి ఉన్నాడు. అదే వాగ్దానం రెబెకా కలిగి ఉన్నది. అదే వాగ్దానం ఈరోజు వధువు కలిగి ఉన్నది. మన శత్రువు ఏంటి? మరణమేనా? మన శత్రువు ఏంటి చెప్పండి? మరణమే. అందుకే పౌలు అనలేదా, మరణమా నీ ముళ్ళు ఎక్కడా, సమాధి నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు విరిచిన నా దేవుడు, నా భర్త, నా సృష్టికర్త, నా దేవుడు, నా సజీవుడైన దేవుడు నీ ముళ్ళు విరిచేశాడు. హల్లెలూయా. మరణానికి ఇప్పుడు వధువు భయపడదు. కరోనా రాని, వాళ్ళ అమ్మమ్మ రాని, వాళ్ళ జేజమ్మ రాని, ఎవరు వచ్చినా వధువు భయపడదు. ఎందుకంటే మరణించిన తర్వాతే అసలు జీవితం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుడులారా, నిజంగా చూడండి, రెబెకా రాత్రంతా వర్తమానమే ఉన్నదంట. హల్లెలూయా. ఉదయాన్నే నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపరచబడింది. ఈనాడు మనం వినిచున్న వర్తమానమే ఎక్కబడే విశ్వాసాన్ని తీసుకొస్తుంది. లోక కార్యాల్లో జీవించే వారికి, సంఘ సిద్ధాంతాలు, ఆచారాలు పాటించే వారికి ఈ చివరి కాల వర్తమానం అంటే ఏమిటో తెలుస్తుంది. హల్లెలూయా. ఎలా తెలుస్తుంది అంటున్నాడు. ఈ లోక కార్యాల్లో ఉన్నవాడికి ఈ కాల వర్తమానం అంటే ఎలా తెలుస్తుంది? ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, నిజంగా చూడండి, అందుకే వారు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇది రైటా, అది రైటా, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ రైటా, యేసుక్రీస్తు రైటా, వాడు పడుకోవాలా వద్దా, ఆభరణాలు పెట్టుకోవాలా వద్దా, వాళ్ళకి అర్థం కావట్లా. వర్తమానం వింటే అర్థమవుతుంది. వాడు వర్తమానం వింటలేదు కాబట్టి వింటాంతాలు భాష చెప్తే కదా. ఒక మాత్రం పెట్టుకోండి అంటున్నాడు. కేజీలు ఎట్టుకునే వాళ్ళు 6 కేజీలు ఎట్టుకోండి. అసలు ఎట్టుకోకూడదని వర్తమానం దగ్గరికి వస్తే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వర్తమానం అసలు అర్థం కాకే వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు, వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలియాల్సిన వర్తమానం పోస్టుపేటలో అర్థమైంది కాబట్టి వాడు ఎన్నికలకు వచ్చేసారు, వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాటి వధువు కూడా అంతే. అందుకే ప్రభువా, నాకు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు నన్ను వేసిన మనం చూడలేదు. ఆయనను మనం ఆయన నమ్ముచున్నాం. ఆయనే మన మంచి భర్త. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు జన్మించి మరణించి తిరిగి లేచి ఉండకపోతే క్రైస్తవులుగా నేడు మనకు ఈ నిరీక్షణ ఉండేది కాదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనము గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాం. క్రైస్తవులుగా మరణానికి భయపడం. ఎందుకనగా ఆమేన్. చిన్నపిల్లలు వెళ్ళండి, పెద్దగా లేనట్టున్నారు ఇవాళ చిన్నపిల్లలు. అప్పుడే బాబు నేను చూడలేదు, అప్పటి అయిపోయిందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళండి చిన్నపిల్లలు వెళ్ళండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 12 ఇంకా అవ్వలేదు. వెళ్దాం పర్లేదు, మళ్ళీ చూడుతున్నాయి. వింటున్నారా? హల్లెలూయా. కనుక పిల్లల క్రైస్తవులు మరణానికి భయపడము. ఎందుకనగా అది మనకు పుట్టుకతో సమానం. మరణము మనిషిని లోకము నుండి వేరు చేసి దేవునికి దగ్గర చేస్తుంది. అందుకే పౌలు గారు అన్నాడు, మరణమునకు మేలు, మరణమునకు లాభం. చావైతే లాభం అన్నాడా, నష్టం అన్నాడా?
అవునా కదా? ఒక చోట మేలు అన్నాడు, ఒక చోట లాభం అంటాడు. అంటే మరణము ఒక నిజ క్రైస్తవుడికి అది లాభము మేలు. హల్లెలూయా. ఓ నిజంగా మానవుని యొక్క జీవితం చాలా విచిత్రమైంది. ప్రవక్త అంటున్నాడు, నేను ఎందుకు ఈ భూమి మీదకి జన్మించానో అని నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. ఆమేన్. జపాన్ దేశమునకు బుద్ధుడు ఒక ప్రవక్త, అతడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అతని సమాధి నేటికి అలాగే ఉన్నది. ఆమేన్. మరి మహమ్మద్ ప్రవక్త గారు ఉన్నారు, ఆయన కూడా చనిపోయారు, ఆయన కూడా సమాధి చేయబడ్డారు, ఆయన సమాధి కూడా అలాగే ఉన్నది. పుట్టపర్తి ఉన్నాడు ఆయన చనిపోయాడు, ఆయన్ని సమాధి చేయబడ్డారు. 3వ దినాలు లేస్తారన్నాడు, ముక్కులేసి ఇలా చూస్తున్నాడు, ఎవరు ఎలా నేటికి అలాగే ఉన్నది. ప్రవక్త అంటాడు, ప్రపంచంలో ఉన్న సమాధులన్నీ ఫుల్గా ఉన్నాయంట, దేనితోటి ఎముకలతోటి. కానీ ప్రపంచంలో ఒకే ఒక ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉన్నదంట, అదే మన ప్రభు యేసుక్రీస్తు సమాధి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే ఒక నిజ క్రైస్తవుడిగా మన నిరీక్షణ ఏంటో తెలుసా? మన సమాధి ఖాళీగా ఉంటుంది. మీకు అర్థమైందమ్మా? మన తండ్రి సమాధి ఖాళీగా ఉంటే, మన ప్రభు సమాధి ఖాళీగా ఉంటే, నేను తిరిగి లేస్తాను రా, నా ఎందుకు విశ్వాసం ఉంచి వాడు చచ్చిపోయినా నేను వచ్చాను లేపేస్తాను అన్నాడు. ఇప్పుడు చచ్చిపోయి మరణించి మళ్ళా జీవించి ఏంటి మరణాన్ని జయించినోడు చెప్పగలిగితే నమ్ముతాం. ఆమేన్. హల్లెలూయా. అయితే పర్లేదు బాబా, ఈయన నమ్ముకుంటే మనం ఏదో రకంగా మడిపోయి బతికించేస్తాడు అని మనకు అర్థమవుతుంది. చచ్చిపోయి ఇప్పటికీ లేవన్నాడు, అటు చెప్పిన మాట ఎప్పుడో చెప్పాడు, ఆ మాట అయితే నమ్ముతామా? అసలు వాడే లేవలేదు, ఇంక నిన్నేం చెప్తాడు? లేచిన అని చెప్తే నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన సమాధిని కూడా అలాగే ఉన్నది, సమాధిని చేయించాడు ఆయన. ఎందరో గొప్ప గొప్ప సమాధులు నేటికి అలాగే ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు సమాధి మాత్రమే ఖాళీగా ఉన్నది. ఆయన సజీవుడైన దేవుడై ఉన్నాడు. ఆయన పాపాన్ని జయించాడు, ఆయన మరణాన్ని జయించాడు, ఆయన సమాధిని జయించాడు, ఆయన సాతాను జయించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరి గురించి చెప్పి నేను ముగిస్తానంటే ఎలా ఉండాలని చెప్పాను? ముసుముసునవ్వులుగా ఉండాలి. అయ్యో మైగారు ముగిచ్చేస్తున్నారు కాసేపట్లో అన్నట్టుగా ఉండాలి మీకు. హల్లెలూయా. అంటే ముగిస్తానని చెప్పి 5 నిమిషాలు 50 నిమిషాలు చేసేవాడిని కాదనుకోండి నేను. హల్లెలూయా. దేవుని వాగ్దానం చేశానంటే అని ఎంత టైం అని పెట్టలేదు నీకు, ముగిస్తానని మాత్రం చెప్పాను. హల్లెలూయా. చదవండి లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వాక్యం. లూకా సువార్త 16వ అధ్యాయం 22 నుంచి 25 వరకు చదవండి. అక్కడ ఇద్దరు మనుషులు కనబడతారు. ఆ దరిద్రుడు చనిపోయి, ఆ దరిద్రుడు చూడండి, అతను ఎవరంట? దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి, చూడండి ఇక్కడేమో ధనవంతుడు, అక్కడేమో దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడు చనిపోయి కూడా చనిపోయి పాతిపెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు. అది చూడండి, ఈడు చచ్చిపోయాడు, ఆయన చచ్చిపోయాడు. ధనవంతుడు చచ్చిపోతే దేవదూతలు వచ్చినాయంట. సారీ, దరిద్రుడు చచ్చిపోతే దేవదూతలు వచ్చినట్టు తీసుకెళ్ళడానికి బాధపెడతాను. ధనవంతుడు చచ్చిపోతేనంట మున్సిపల్ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు. ధనవంతుడు చచ్చిపోతే ఎవరు వస్తారమ్మా? ఎంపీలు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, అవునా? అధికారులు వస్తారు, డబ్బున్నోడు కదా, బాగా పెద్ద పెద్దోళ్ళు అందరూ కార్ల మీద ఎక్కడ వచ్చారంట. ఇతను కూడా బాధ పెట్టారంట. ఇతడు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి? పాతాళంలోకి వెళ్ళాడు. దరిద్రుడు ఎక్కడ ఉన్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని శాఖ తీర్చుకున్నాడంట. ఆమేన్. ధనవంతుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరంగా ఉండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలు కొనను. తన వేలు అంటే ఎవరేలు? లాజరు వేలు. నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. నేను ఈ అగ్ని జ్వాలలో. ఆమేన్. అప్పుడు లాజరు ఆ దరిద్రుడు వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటే, రేయ్
ఎందుకు రాండి ఇక్కడ తీసుకొచ్చారా, అవతలకి ఏంటండి అని కూడా అంట. అది తినేసి అన్నీ కూడా పట్టుకెళ్ళి ఆ ముక్కలో ఆ బయట పడేసి చూడండి. అవి వేరుకుని ఈ కథలో 10 చెప్తాడు ప్రవక్త. చెప్పమంటారు వద్దంటారు? ఈ కథలో ప్రవక్త 10 చెప్తాడు. ఏంటో తెలుసా, ఈ ధనవంతుడంట ఆ పైన చెత్త అంతా తిరిగాడంట. ఏ చెత్త? నా మాటలు అర్థమవుతున్నా? పైన చెత్త అంటే అట్లేంటి? మాంసం. ఆ ఎముకలు ఉంటాయి కదా, ఎముకలు పైన ఉన్నదంతా తినేవాడంట. ఎవరు? ధనవంతుడు. ఈ మిగిలిపోయిన ముడుసులు ఉంటాయి కదా, ఈ ముడుసులన్నీ పట్టుకొచ్చేమో పేద లాజరు ముందాడు చూడండి. ఈ లాజరు పాపం ఆ కండ దొరక్క ఆ ముడుసులు నవ్వులేసిపోయాడు. నవ్వులేస్తే ఆ లోపల ఉన్న పురుషు, లోపల ఉన్న మూలుగు అంతా, అసలు బలం అంతా మూలుగులోనే ఉంటుందంట. అసలు బలం అంతా మూలుగులోనే ఉంటుందంట. దేవునికి స్తోత్రం. బలమంతా లాజర్కి వచ్చిందంట. అయ్యి బాబు ఎంత మరణం చెప్పారు. ముడుసులు కూడా మేము అవుతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రవక్త చెప్పాడమ్మా, మీరు కదా నల్లేదు నా మాటని, పునరుద్ధానమును జీవముని అనే వర్తమానంలో ప్రవక్త చెప్పాడు. లాజరు ఇంతే, లాజర్కి వచ్చిన పదవి ఎక్కడ అయినా అంటే మూలుగులు అంటే నవ్వులేసి కూడా దేవునికి స్తోత్రం కలిగిందా? వింటున్నారా? కాబట్టి ఆ బలం పొందుకొని ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహాం యొక్క రొమ్మును అనుకున్నాడు. శిల్పలో నోట్లో పడుకున్నాడు. శాఖ తీరుతున్నాడు. ఇంకా ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఏమైపోయినా సరే, సునామీ వచ్చినా నాకేం బాధ ఏంటన్నట్టుగా పడుకున్నాడు. ఈ ధనవంతుడికి ఏమో పక్కన కాలిపోతున్నాడు, ఈ పక్కన ఆ పక్కన కాలిపోయి నరకయాత్ర పడుతున్నాడు, దాహం అయిపోతుందంట. ఆ లాజరును పంపునైనా ఒక్క చుక్క నీళ్ళు ఆడి ఏళ్ళు ఇలా నీళ్లు ముంచి ఎత్తే సార్లు సదరిపోతాడు. అప్పుడు నేను అంటున్నాడు, అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. భూమి మీద కష్టపడేవాళ్ళు పరలోకంలో సుఖపడతారు. నా మాటలు అర్థమవుతున్నా? భూమి మీద కష్టపడే వాళ్ళు పరలోకంలో సుఖపడతారు. భూమి మీద సుఖపడిన వాళ్ళు పరలోకంలో కష్టపడవలసి వస్తుంది, నరకయాతన పడవలసి వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఇష్టం వచ్చినట్లు జీవించావు. తన ఇష్టాన్ని దేవుని కొరకు ఉపయోగించాడు. లాజరు ఏం చేశాడు? తన ఇష్టాన్ని నెరవేర్చలేదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. కానీ ధనవంతుడైతే తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. కాబట్టి నువ్వు నరకయాత్ర పడుతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లరా, రక్షింపబడిన వారికి ఎలాంటి ఆనందము, ఆదరణ, నిరీక్షణ కలుగుచున్నవో దీనిని బట్టి మనం గ్రహించదాం. మన దేవుడు ఎంతో మంచివాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, సాత్వికం కలిగిన వాడు, దైవత్వం కలిగిన వాడు. మనుషులలో ఎవరు నశించకూడదని కోరుచున్నాడు. ఆమేన్. వారు రక్షింపబడుటకు చేయవలసిన సమస్త కార్యములు శిలువలో ఆయన చేసి ఉన్నాడు. అయినను అంత గొప్ప దేవుణ్ణి ఈ మానవ ప్రపంచం ఇంకా నమ్మలేకపోతున్నది. ఆమేన్. ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఈయనే అని ఆనాడు అందరూ ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించినా, సాక్ష్యం ఇచ్చినా ఆనాటి జనులు నమ్మలేకపోయారు. ఈనాడు కూడా 2000 సంవత్సరాలుగా ఎంతో మంది దైవ సేవకులు, సువార్థికులు వారి జీవితాలను ప్రభు కొరకు సమర్పించుకొని అనేక దేశాలు, పట్టణాలు, పల్లెలు, కొండలు, లోయలు, అడవులు అన్ని దానికి ఆమె అనలమా? స్తోత్రం. నేను అడుగుతున్నాను తప్ప మీరు ఒక్కళ్ళు అరవట్లేదు. ఏ కాసేపు అరవడానికి ఏం పోయింది? ఇంటికి వెళ్ళా కాసేపు అని ఉండదు కదా. శుభ్రంగా మొత్తం ఒక నీళ్ళు తాగుతాం, హల్లెలూయా స్తుతి మనం అనుకుంటే వెళ్ళిపోతాం ఇంటికి. ఫ్యాన్ కరెంట్ కూడా ఉన్నట్టుంది, ఫ్యాన్ తీసుకుంటాం, పడుకోండి, పనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అసలే వర్షం కూడా గుర్తుంది కదా. మరి ఇప్పుడు అరిసేయండి కొంచెం చెప్పేసి మన ఆయన బలి చెప్పాడు ఎక్కడ హోస్పేటలో. మేమందరం రాజ్యాలు కూర్చున్నాం. పాస్ గారు మన కరెక్ట్లో కూర్చొని దింపు కాదామా ఇల్లు అన్నాడు. నాకు దింపు పడదనాయన అన్నాడు. మరి ఎలాగండి అన్నాడు. ఒక విషయం చెప్పను అన్నాడు. పిల్లలకు పాలు అడగాలంటే కేఆర్ అని ఏడవాలంట.
మరి ఇప్పుడు నేనేమేం చేయాలా? నేను ఏడవప్పుడు దేవుని స్తోత్రం. అలా కాదండి, మనం కూడా అర్థం అన్నాడు. ఎవరు అర్థం అన్నాడు? పాటలు పాడదామని రాశారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం కూడా పాట పాడదాం అయితేనే అడగాల. సరే అన్నాను. కుర్చీలు తెచ్చారు, కుర్చీలో కూర్చుని ఏమరుగుతుందిరా? మోకరించండి అన్నాను. మోకాళ్ళ మీద ఉండి హల్లెలూయా స్తుతి మహిమ అంటే పాట పాడాం. గరిపోండి ఇంక తాగలేదు, ఏమి తాగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లలు చూడండి, మరి కొండల్లోనూ లోయల్లోనూ పల్లెల్లోనూ అడవుల్లోనూ ఎడారుల్లోనూ సువార్త ప్రకటిస్తున్నా నేటికి ఏమాత్రం కూడా మార్పు రాలేదు. ఆయన విమోచకుడే, ఆయన రక్షకుడే, ఆయన దేవుడే, అందులో ఎలాంటి సందేహము లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మార్క్స్ వార్త 15:32 వాక్యం చదవండి. మార్క్స్ వార్త 15:32 వాక్యం త్వరగా చదవండి. మిమ్మల్ని కూడా విడిచిపెట్టేస్తున్నాం. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు, అదేనా? క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చు. అప్పుడు మనం చూచి అదనమాట. ఆ టార్గెట్ అది, ఆ టార్గెట్ అది, మన టార్గెట్ ఇది. ఆ టార్గెట్ ఏంటి? ఇశ్రాయేలు రాజు, యూదులకు రాజు. ఆయన నిజంగా దేవుడైతే ఇదిగో ఆ శిలువ మీద నుంచి మేకులోడ తీసుకుని కింద దిగొచ్చేస్తే అప్పుడు ఆయన యూదులు రాజు అని నమ్ముదాం, ఇశ్రాయేలు విమోచకుడు అని నమ్ముదాం, పరిశుద్ధ దేవుడు అని నమ్ముదాం. మనం కూడా నమ్మొచ్చప్పుడు అని వాళ్ళు అంటున్నారంట. అంటే ఆయన దిగొస్తేనే దేవుడా? ఏమా, గర్భఫలం ఇస్తేనే దేవుడా? చెప్పాలి. గర్భఫలం ఇస్తేనే దేవుడా? ఆధార్ కార్డు ఇస్తేనే దేవుడా? మరి పాలు ఇస్తేనే దేవుడా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, ఏది పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడే నాకు. ఆమేన్, హల్లెలూయా. ఏమా 7 వారాల నుంచి రావట్లేదు ప్రార్థనకి అన్నాయంట పాస్ గారు వెళ్ళి. పాపం అదేనండి, మాకేది తగ్గిపోయింది, పాలు తగ్గిపోయింది, మాకేది పాలు తగ్గిపోయిన పాలు ఇవ్వట్లేదండి, అందుకే ప్రార్థన రావట్లేదు అన్న. అంటే ఏంటి? ఏది అనుకున్న విధంగా పాలు ఇచ్చేస్తే ప్రార్థనకు వచ్చేస్తుందంట. పాలు తగ్గిపోతే ప్రార్థన మానేస్తావా? దేవునికి స్తోత్రం కలిగిన. అలాంటి భక్తి ఉండకూడదు. దాన్ని ఏమంటారంటే బరి భక్తి అంటారు. అలాంటి భక్తులు వద్దు మనకి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శిలువ మీద నుంచి దిగిన దేవుడే, ఎక్కకపోయిన దేవుడే, మరణాన్ని జయించిన దేవుడైనా, పాపాన్ని జయించిన దేవుడైనా, సమాధిని జయించిన దేవుడైనా, సాతాన్ని జయించిన దేవుడైనా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలా వారు చెప్పుడు ఎంతో వ్యక్తిగతంగా ఉన్నది. అంతకు ముందే 4 దినాల క్రితమే మరణించి సమాధి చేయబడిన లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, లాజరు బయటికి రా అని పిలిస్తే చచ్చిపోయి గుళ్ళు పట్టిన శవాన్ని లేపిన దేవుడు ఆయన. ఈరోజు ఆయన పైకెత్తి నిలబడితే, పైకెత్తి ఎలాడుతుంటే కింద అపహాస్యం చేస్తున్నారు. వాళ్ళ కళ్ళ ముందు చనిపోయి సమాధి చేయబడిన 4 రోజులైన లాజరును తీసుకొచ్చాడే. నమ్మట్లేదు. అందుకే అన్నారు, చూసి నమ్మిన వారి కంటే చూడ నమ్మిన వారికి అన్నారు. లాజరు సమాజం చూడలేదు, లాజరును చూడలేదు, బతికించడం చూడలేదు, యేసుప్రభు శిలువ మీద ఉండడం చూడలేదు, యేసుప్రభు పడతం చూడలేదు, ఏమి చూడలేదు. అయినా మనం ఈరోజు నమ్ముతున్నాం. ఈరోజు ధన్యులు ఎవరంటే వధువా నువ్వే ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, మరణము లేని జీవితాన్ని ఇవ్వగలిగిన మహాదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్. ప్రతి దినము ఆయన్ని మనం ఆరాధించుతున్నాం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది క్రైస్తవులకు కూడా ఇలాంటి నమ్మకం లేదండి. ఆనాడు ఆ శిష్యులు కొందరు నమ్మలేదు. లూకా సువార్త 24:25 త్వరగా లూకా సువార్త 24:25 వాక్యం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మందమతులారా. అబ్బా, ఎంత మంచి పేరు ఇచ్చేట్టు ఉన్నాడు. మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడినని తన మహిమలో ప్రవేశించుట, మహిమలో వెళ్ళటం అగత్యం కాదా అని వారితో చెప్పాను. హల్లెలూయా. మందమతులంటే వాళ్ళు, నమ్మలేని వాళ్ళు ప్రవక్త నమ్మరు, ప్రవక్త మాట నమ్మరు, ప్రవచనాలు నమ్మరు. హల్లెలూయా.
ప్రవక్త మాట నమ్మాలంటే ముందు ప్రవక్త నమ్మాలి. ప్రవక్త చెప్పిన దానిని నువ్వు నమ్మకపోతే నువ్వు మందమతి కలిగినోడివే, ఆత్మీయ మతిమరుపు కలిగినోడివే. హల్లెలూయా. మనం అన్యులమైనప్పటికీ క్రైస్తవులుగా మారి క్రీస్తును ఆరాధించుతున్నాం. ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని ప్రార్థించేవాడు కావాలి ఈరోజు. కానీ ఆ ప్రార్థన ఉన్న మన దగ్గర అందరికీ కార్డులు వచ్చినాయి. నాయనా నాకు కార్డు ఎప్పుడుతో ప్రభా స్తోత్రం హల్లెలూయా, దీనికోసం 3 రోజులు ఉపవాసం. ఏంటి ఆధార్ కార్డు కోసం కూడానా? ఆధార్ కార్డు కోసం 3 రోజులు ఉపవాసం ఉండాలా? యేసు త్వరగా రానాయినా అని ప్రార్థన చేయడానికి బదులు హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కనుక ఈరోజు నిశ్చయముగా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని ప్రార్థించేవారిగా ఉండాలి. సర్వశక్తి గల దేవా, నీవు నా యొద్దకు వచ్చి నా హృదయంలో నివాసము చెయ్యము అని మొరపెట్టేవాడు కావాలి. హల్లెలూయా. అసలు బలిపీఠం మీదకు వచ్చి దుఃఖపడేవారే కనబట్టలేదు. అసలు బలిపీఠం మీదకు వచ్చి ఏడ్చి ప్రాలాపించేవారే కనబట్టలేదు. ఆమేన్. ఇదివరకంట బలిపీఠం మీదకు వచ్చి మోకరించి గొళ్ళను ఏడ్చేవాళ్ళంట. హల్లెలూయా. మోకరించేవాళ్ళంట, ప్రార్థన చేసేవాళ్ళంట, గొగ్గోలు పెట్టేవాళ్ళంట. అసలు ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది ప్రార్థన అంటే. ఏడ్చేవాళ్ళు లేరు, కళ్ళ నీళ్ళు వచ్చేవాళ్ళు లేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక సంఘములో దేవుని ఆరాధించేటప్పుడు ఆత్మలో ఆరాధన చేయగలుగుతున్నావా? ఆత్మలో నాట్యం ఆడగలుగుతున్నావా? ఓ భాషలు మాట్లాడగలుగుతున్నావా? దానికి అర్థం చెప్పగలుగుతున్నావా? ప్రవచించగలుగుతున్నావా? యోవేలు ప్రవచనం నెరవేరుతుందా? మీ కుమార్తెలు ప్రవచిస్తారని వాక్యం సెలవిస్తామన్నది. మరి మీ కుమార్తెలు ప్రవచిస్తున్నారా? ఏం ప్రవచిస్తారు? ఎంతసేపు యూట్యూబ్ వాట్సాప్ పెట్టుకుంటే, వాట్సాప్ ఫేస్బుక్ అంటే ఇంకెక్కడ ప్రవచనాలు వస్తాయి? మీ ముసలోళ్ళు కళ్ళగంటారంటున్నాడు, ఇంకెక్కడ వస్తాయి? అగ్నిగొండం చిన్నగోడ పెద్దగోడ దగ్గర కూర్చుంటే ఇంకా కళ్ళు ఏమొస్తాయి వాళ్ళకి? దేవునికి స్తోత్రం కలిగి ఉంటారు. అర్థమవుతుందమ్మా? నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, ఈరోజు భాషలు మాట్లాడేవాళ్ళు లేరు, అర్థం చెప్పేవాళ్ళు లేరు, ప్రవచించేవాళ్ళు లేరు, ఆత్మలో నాట్యమాడేవాళ్ళు లేరు. పోను కనీసం ఆరాధన చేయడానికి గెలిచినప్పుడైనా ఆరాధన చేస్తారంటే పిల్లలు సిమెంట్ పోల్లా నిలబడిపోయి ఉంటాం తప్ప కనీసం ఊగుతానికి ఎలాగైనా ఇలా కనీసం ఆరాధన చేసేటప్పుడు ఇలా ఊగుతున్నామా? నీ కాళ్ళు ఏమైనా ఊగుతున్నాయా? చేతులు ఏమైనా సఫలు పడుతున్నాయా? ఆత్మతో నాట్యమాడుతున్నావా? లేదు, సిమెంట్ పోల్స్ లా నిలబడిపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. అంతా నామకార్థ క్రైస్తవం అయిపోయింది. మనం చేసే భక్తిలో శక్తి కరువైపోయింది. పౌలు గారు చెప్పలేదా, మీ వద్దకు నేను వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో రావట్లేదురా నాయనా, నేను మీ వద్ద దేవుని శక్తిని కనపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. 2000 సంవత్సరాలుగా సంఘంలో వాక్యం బోధించబడుతున్నది. సంఘం ఇంకా నమ్మట్లేదు. పునరుద్ధానం గురించిన ప్రత్యక్షత వారికి ఇంకనూ రాలేదు. సంఘంలో దేవుడు నీతో మాట్లాడితే నీ హృదయం మండాలి, పశ్చాత్తాపం కలగాలి, మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి. ఆనాడు జరిగిన అపోస్తులు, ఆ కాలంలో జరిగిన అవే కార్యాలు ఈరోజు జరగాలి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కడే రీతిగా ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. ఆయన ఇంకనూ సజీవుడైన దేవుడిగా ఉన్నాడు. అదే పునరుద్ధానం యొక్క రుజువు అయి ఉన్నది. ఈ దినం యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. ఆ కారణమును బట్టి మనము ప్రతి పునరుద్ధాన దినమందు ఆయనను ఆరాధించుటకు ఆలయానికి వచ్చుచున్నాము. అదే పునరుద్ధానం యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. 24:34 చదవండి. లూకా సువార్త 24:34 వాక్యం. ప్రభు నిజంగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడెనో అది తెలియజేసిరి. అది కూడా తెలియజేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సమాధిలో నుండి లేచాడు అన్న విషయం నిజం కాకపోతే ఈనాడు మనం భక్తి చేయటం వ్యర్థం. ఆమేన్. దానిని నమ్మాము కాబట్టి ఈ దినమున మనము ఆయనను ఆరాధించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఆయన జీవించున్నాడు కనుక మనల్ని జీవింపచేస్తాడనే నమ్మకము మనము కలిగి ఉన్నాం.
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వాక్యం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వాక్యం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు. ఆమేన్. మరి అప్పుడు ఏమైపోతుందో మీకు అసలు ఆ వాక్యం చదివినప్పుడే కొట్టాలి. నేను చెప్పి రాకుండా కొడుతుంది. ఏం మీ గురించే కదా చెప్తుండా? మరణం ఉండదని మీ గురించే కదా చెప్తుండా? దుఃఖం ఉండదని మీ గురించే కదా చెప్తుండా? ఒకవేళ నువ్వు దుఃఖంతో వచ్చి ఉంటే, ఓ ప్రభు నాతో మాట్లాడేది ఈరోజు. హల్లెలూయా. హోస్పేటలో కుర్రడు నాకు భోజేస్తున్న దగ్గరికి వచ్చి, అయ్యగారు మొదటి రోజు మా నాన్నతో మాట్లాడాడు దేవుడు, రెండో రోజు మా పెద్దమ్మతో మాట్లాడాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మీరు మాట్లాడిన ప్రతి మాట మా బాబు కోసమే అన్నాడు. రెండో రోజు మీరు మాట్లాడిన ప్రతి మాట మా పెద్దమ్మ కోసమే. మరి వచ్చారా అన్న, బిగిసిపోయారా అడుగుతాడు అన్న. అసలు ఒప్పుకోరంట, సిఎస్ఐలో ఉన్నారంటాడు. వాకింగ్ కరెక్టే అంటున్నారంట, కానీ బాప్తిజానికి రావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగుతా పెట్టున్నారా? హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఎలా ఉన్నదంటే, మీ కన్నీటిని తుడిచివేయును. మరో కన్నీరు గారు చూడండి, అక్కడ ఎవరన్నా ఉన్నారనుకో, ఆమె నన్ను చప్పట్లు కొట్టును, ఆనందంతో గొంతులు వేయను. ఆమేన్. ఇక మరణం ఉండదు అన్నాను అనుకోండి, ఎప్పుడు చచ్చిపోదామా అన్నవాడు, చిచ్చి నాకు మరణం లేదు అని నువ్వు సంతోషంగా చప్పట్లు కొట్టేద్దు. ఇక నీకు దుఃఖం ఉండదు అన్నప్పుడు, ఒకవేళ ఎవరైనా ఇక్కడ దుఃఖంతో వచ్చుంటే ఆమెనని చెప్పి చప్పట్లు కొట్టుండేవాడు. అంటే మీలో ఎవరికి దుఃఖాలు, ఏడ్పు వేదన ఉండదు అన్నాడు. ఇక్కడ ఏడ్పు వేదనతో ఎవరైనా వచ్చుంటే, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, వేదన నాకు లేదు, దుఃఖం నాకు లేదు, నేను ఏడవను అని చెప్పి సంతోషంగా చప్పట్లు కొట్టుండు. మరి మాట చదువుతుంటే, ఈ వాక్యం చదువుతుంటే ఒక్కరు చప్పట్లు కొట్టలేదు. మరి అంటే నేను ఏమనుకోవాలి? చెప్పండి, ఏమనుకోవాలి? అంటే మీకు దుఃఖం లేదు, కన్నీరు లేదు, మరణం లేదు అండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. యేసు మృతుల్లో ఉన్నవాడు కాదు, కానీ మృతులలో నుండి లేచినవాడు, సమాధి నుండి తిరిగి లేచినవాడు, తను తాను రుజువుపరుచుకున్నాడు. మార్క్స్ వార్త 5:34. మార్క్స్ వార్త 5:34. ముగిస్తానని చెప్పి ఎంతసేమైంది చెప్పాలి. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం కలదారు. అంటే ఆమె ఏమి లేకుండా వచ్చింది? సమాధానం లేకుండా వచ్చింది. ఓ పక్కన వ్యాధితో బాధపడుతూ ఘోరంగా ఏడుస్తూ వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, ఇక నీకు సమాధానాన్ని వెళ్ళిపో. ఇక నీకు ఈ రోజు నుంచి దుఃఖం ఉండదు, ఈ రోజు నుంచి నీకు దిగులు ఉండదు, ఈ రోజు నుంచి హాస్పిటల్కి వెళ్ళే పని లేదు. ఓ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక రోగులను స్వస్థపరచగలిగిన వాడిని రుజువుపరుచుకున్నాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చి అద్భుతాలు చేయవాడని రుజువుపరుచుకున్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టి యెహోవా ఈడే రుజువుపరుచుకున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని బైబిల్ చెప్తున్నది. స్వస్థత అనేది ఇదివరకే జరిగిపోయిన కార్యం. యేసు కలువరిలో చనిపోయి తిరిగి లేచినప్పుడే దాన్ని చేసి ఉన్నాడు ఆయన. దాన్ని నీ హృదయంలో నమ్మగలిగినట్లయితే స్వస్థతను పొందుకుంటావు. స్వస్థత అనేది ముగించబడిన కార్యమని. ఆయనే స్వస్థపరచువాడు, ఆయనే రక్షించువాడు, ఆయనే విమర్శించువాడు, ఆయనే న్యాయం తీర్చువాడు. ఓ ఆయన నిజంగా నీకు ఏ విధముగా కావాలినో ఆ విధంగా ఆయన మారుతును. నీ శరీర స్వస్థత కొరకు నీ హృదయం అంతటితో నమ్మాలి. నీ ఆత్మ రక్షణ కొరకు కూడా నువ్వు అదే విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రభువైన దేవుడు ఎన్నడూ తప్పిపోడు. ఆయన జీవించుటను బట్టి ఎంతో సంతోషించుతున్నాం. ఆయన మన హృదయంలో జీవించున్నాడు. నీవు నమ్మగలిగినట్లయితే సమస్తము సాధ్యమే. దేవుని ఎదుగు మీరు వచ్చినప్పుడు కేవలం ఆయన నమ్మండి. ఎటువంటి వ్యాధితో వచ్చినా బాగుపడి వెళ్తావు, ఎటువంటి సమస్యతో వచ్చినా సమాధానంతో వెళ్తావు. ఓన్లీ బిలీవ్. కేవలం నమ్మము. సమస్తము చేయువాడు ఆయనే. ఆయన వైపే చూడు. ఆమేన్. నీకున్న వ్యాధి వైపు చూడొద్దు,
నీకున్న సమస్య వైపు చూడొద్దు, నీవు కలిగి ఉన్న దేవుని వైపు చూడు. హల్లెలూయా. రాబో ఉగ్రత నుంచి తప్పించేవాడు ఆయనే, తీర్పు నుండి తప్పించేవాడు ఆయనే, మరణం నుండి తప్పించేవాడు ఆయనే, పాపము నుండి తప్పించేవాడు ఆయనే, నరకము నుండి తప్పించేవాడు ఆయనే. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము సంతోషంగా ఉండాలా వద్దా? హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదాం, అందరూ కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవించుచు ప్రేమించి చనిపోయి రక్షించి పాతి పెట్టబడే పాపములు బహుదూరముగా మోసికొని పోయెను, ఒకరోజు రానుండెను. జీవించుచు ప్రేమించి చనిపోయి రక్షించి పాతి పెట్టబడే పాపములు బహుదూరముగా మోసికొని పోయెను, ఒకరోజు రానుండెను. ప్రార్థన చేసుకోండి పిల్లరా, ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. ఇంతవరకు ఉన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. ఎవరు నిన్ను రక్షించలేరు, ఎవరు నీకు విమోచన ఇవ్వలేరు, ఎవరు నిన్ను స్వస్థపరచలేరు. పునరుద్ధారుడైనటువంటి క్రీస్తు మాత్రమే నిన్ను రక్షించగలడు, నిన్ను స్వస్థపరచగలడు, నిన్ను విమోచించగలడు, నీ కన్నీటిని తుడవగలడు, నీ వ్యాధి నుండి విడిపించగలడు, నీ బాధ నుండి విడిపించగలడు. ఆయన మాత్రమే. ఈ మధ్యాహ్న కాల సమయంలో అడగలవా? అయ్యా నా వ్యాధిని స్వస్థపరచండి, అయ్యా నా బాధ నుండి విడిపించండి, అయ్యా నా కన్నీటిని తుడిచివేయండి, అయ్యా నాకున్న సమస్యను తీసివేయండి, అయ్యా నీ బలిపీఠం మీదకు వచ్చానని నువ్వు చెప్పగలవా సహోదరి? చెప్పగలవా? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని బైబిల్ సెలవిస్తావన్నది. ఆ చూడలేనటువంటి నీవెన్నడూ ఆయన చూడలేదు, కానీ నువ్వు ఆయన నమ్మావు. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడని, ఆయన నీ మరణం నుండి విడిపిస్తాడని నువ్వు నమ్మావు. నిత్య జీవాన్ని ఇస్తాడని, నరకం నుండి తప్పిస్తాడని నువ్వు నమ్మే కదా ఈ రోజు దేవుని దగ్గరికి వచ్చావు. ఆ గొప్ప దేవుడి మీద నమ్మకం పెట్టు, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మహాపరిశుద్ధానికి వందనాలు. ఆనగర్ ఫ్యామిలీ ఉంటే ఇక్కడ రండి, అందరికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు.
మహోన్నతుడానికి స్తోత్రాలు. ఈ యొక్క నాయన మధ్యాహ్నకాల సమయంలో ప్రభా ఎంతవరకు పునరుద్ధానం యొక్క రుజువు అనే వర్తమానంలో వచ్చి ఈ కాలపు నాయన ప్రవక్త ద్వారా నాయన వాక్యాన్ని విన్నాం ప్రభా. ఎంత గొప్ప దేవుడు నాయన, నీ వంటి మహాదేవుడి లోకంలో ఎవరు లేరయ్యా. లోకంలో సమాధులన్నీ ఫుల్గా ఉన్నాయి, నీ సమాధి మాత్రమే ఖాళీగా ఉన్నది ప్రభా. మేము నమ్ముచున్నాం నాయన, తప్ప మాకు సహాయం చేయండి. మా పాపాల నుంచి, మా శాపాల నుంచి మాకు విమోచించి ప్రభా మాకు రక్షణ ఇచ్చావు దేవా. అందులో బట్టి స్తోత్రములు. ఆ రేపుగా ఎలాగైతే నాయనా నేను ఆయనతో విడుదలన్నదో అలాగే ఈరోజు లోకాన్ని విడిచి మేము నీతో వస్తాం నాయన. ఆ గొప్ప నిర్ణయం మేము తీసుకున్నాం నాయన. ఈ లోకము ఆశలు గతించిపోతా ఉన్నాయి కనుక మేము ఒక దినాన్ని మీ సన్నిధికి రావాలనుకుంటున్నాం, మీ అందరు నివాసం చేయాలనుకుంటున్నాం. యేసు త్వరగా రండి, యేసు నాలో నివాసం చేయండి. రండి ప్రభా. దేవానికి స్తోత్రాలు. నిశ్చయముగా ఈ మధ్యాహ్న సమయంలో చేరొచ్చిన ప్రజలను దీవించండి. ఏ అవసరం కొద్ది పిల్లలు వచ్చారో వారి అవసరంతో తీర్చండి ఆయన. ఎవరైనా అనారోగ్యంతో వచ్చుంటే వారికి యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందుకొని వెళ్తురుగాక. నెమ్మది మనశ్శాంతి లేక ఎవరైనా వస్తే వారు యేసుక్రీస్తు నామములో సమాధానంతో తిరిగి వెళుతురుగాక. నాయన ఎవరైనా దుఃఖంతో వస్తే ఈ దుఃఖ దినములు సమాప్తమని చెప్పింది వారు సంతోషంగా తిరిగి వెళుతురుగాక. నాయన వారి ఉద్యోగ వ్యాపారం దీవించండి ఆయన. వివాహాలు కావాల్సిన పిల్లలకి వివాహ వయసు వచ్చింది, వారికి యోగ్యమైన సంబంధాలు దయచేయండి. చదువుకున్న బిడ్డలు ఉన్నారు నాయన, ఉద్యోగాలు లేకున్నారు ప్రభా. నీ చిత్తమైతే ఒక చక్కటి ఉద్యోగాలు దయచేయండి నాయన. పాడి పంటలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన, వారి పంటలను ఆశీర్వదించండి. వాహనాలు ఉన్న బిడ్డలు ఉన్నారు, వారికి మంచి కిరాయిలు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. బలహీనలు ఉన్నారు, బలపరచండి అయ్యా. రక్షణ లేని వారు ఉన్నారు, రక్షణ దయచేయండి ప్రభా. దేవానికి వందనాలు. నిశ్చయముగా చేసిన ప్రతి ప్రార్థన మీరు అంగీకరించి ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. విదేశాల్లో ఉన్న మా ప్రశస్త సహోదరి సహోదరులను అందరినీ కూడా దీవించండి, ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. మీరు అక్కడ మమ్మల్ని సిద్ధపరచండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని విదేశాల నుంచి వస్తున్న బిడ్డలు జ్ఞాపకం చూసుకోండి. వారి ప్రయాణంలో తోడుండండి. ఆయన రాకపోకలో సహాయం చేయండి. క్షేమకరంగా గమనించండి. కృప చూపించి మహిమ పొందుకోమని ప్రభా నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి పెట్టుకొచ్చున్నాం తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు వారికి కృప, దీవెన, సన్నిధి, సహవాసము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొనలు పొందిన మనందరికీ అలాగే హానుకర్ యొక్క కుటుంబానికి సదా దేవుడితో నడిపించి దీవించి ఆదరించును గాక. ఆమేన్. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. ప్రభువునందు దీవించిన అందరికీ వందనాలు.